సరిగమ పద నిసరాగాలతో తిరిగ సదయుని వేడుమా సరిగమ పద నిసరాగాలతో తిరిగ సదయుని వేడుమా ఓ మనసా ఓ మనసా విరివిగా సదయుని వేడుమా విరివిగా సదయుని వేడుమా విరివిగా సదయుని వేడుమా విరివిగా సదయుని వేడుమా సరిగమ పదని సరాగాలతో విరివిగా సదయుని వేడుమా ఓ మనసా ఓ మనసా విరివిగా సదయుని వేడుమా విరివిగా సదయుని వేడుమా సరిగమ పదని సరాగాలతో విరివిగా సదయుని వేడుమా రేయి పగలో నజరేయు యేసునే రేయి పగలో నజరేయు యేసునే వాయిద్యములతో స్తుతించుమా వాయిద్యములతో స్తుతించుమా విరివిగా సదయుని వేడుమా విరివిగా సదయుని వేడుమా సరిగమ పదని సరాగాలతో విరివిగా సదయుని వేడుమా ఓ మనసా ఓ మనసా విరివిగా సదయుని వేడుమా విరివిగా సదయుని వేడుమా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రోడ్లో కూడా వినపడలేదు హల్లెలూయా అప్పులన్నీ పోతాయట మీకు ఎవరికి అప్పులు లేవేమో దేవునికి స్తోత్రం అలాగే ఉండాలి మీరు గమనించిన దేవుని బిడ్డలారా మహాఘనత వహించిన పెద్దలారా మహాఘనత వహించిన గురుమండల అధ్యక్షుల వారా మహాఘనత సేవకులారా కొత్త నిబంధన గుడార్పు యూత్ బిడ్డలారా మీరందరూ కూడా ఇక్కడ నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ సన్మానానికి దేవుని బిడ్డ నేను గ్రహించడం కాదు, ఆయనకి మాత్రమే ఆ సన్మానాల దేవుని బిడ్డలారా. బట్ నేను విశాఖపట్నంలో బిషప్గా చేశాను, ఇప్పుడు రామంతపూర్లో అక్కడ బిషప్గా ఉన్నాను. ఇంటి జిల్లా కూడా నేను ఇంచుమించు 125 సంఘాల వరకు కూడా నేను కట్టాను. నాకు తెలిసిన పేరు నాకు ఇదని కాదు. పొలం ఎవరిది? యేసు ప్రభుది. పొలం ఎవరిది? యేసు ప్రభుది. అందులో నేను పాలేకరు నాకు 50 ఎకరాలు ఇచ్చాడు. సాల్మోన్ గారికి ఇంకో పాలేకరానికి 30 ఎకరాలు ఇచ్చాడు. సాల్మోన్ బాస్ గారికి 50 ఎకరాలు ఇచ్చాడు. ఇంకో అయ్యగారికి అందరికీ ఎకరాలు పొలం ఇచ్చాడు. అంతే. పంట ఎవరికి అప్పగించాలి? పంట యజమానికి అప్పగించాలి దేవుని బిడ్డలారా. కానీ వారి క్రియలు చొప్పున వారి కోత చొప్పున వారి పని చొప్పున అతనికి ప్రమోషన్ అయినా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ఈ యొక్క సన్మానం అన్ని గురి చేసేందుకు మీ ఫ్రెండ్గా వందనాలు చెల్లిస్తూ వాక్యం చక్కగా మీరు వినాలని చెప్తున్నాను. నేను ఎప్పుడే ఒక మాట చెప్తానంటే మీరందరూ చక్కగా పాటలు పాడారో బాగుంది. భోజనాలు అంటారు, భోజనాలు అన్నప్పుడు అయ్యగారు ఫస్ట్ ఒక బ్రేక్ చేసేస్తూ ఉంటారు పాస్టర్ గారు. నాకు అదేమి మీకు అర్థమైపోయింది. నేను ఏమైనా సరే మిమ్మల్ని ఒంటిగానే వరకు వదలను, మిమ్మల్ని వెళ్ళను, నేను వెళ్ళను. భోజనానికి రోజు తింటలేదా? సంక్రాంతికి మాంసం తింటారు, గారెలు తింటున్నారు, క్రిస్మస్ తింటారు, రేపు వేసినకి 40 అయిపోయాక మళ్ళీ ఒకసారి ఫుల్గా కొట్టేస్తారు. అయితే బెదరగాలు అయితే ఇప్పుడు అంతా దీక్ష ఉన్నాక వెళ్ళిపోయిన తర్వాత విజయలేకమో వచ్చినా శుభ్రంగా మళ్ళీ స్వల్పంగా తింటారు. ఆసన బ్రదగాలు అయితే అది ఇక్కడ సంబడి దేవీలు వచ్చినా శుభ్రంగా తినేస్తారు. ఏమో ఒక పూట భోజనం చేయకుండా నాకు నష్టమైంది. అట్లా చూద్దాం దేవుని బిడ్డలారా. వాక్యం మనం శ్రద్ధగా మనం విని కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని బిడ్డలారా. మొదటి కొరింథీ పత్రిక బైబిల్ వారు తీయడం ప్రయత్నించండి. అందరూ కూడా బైబిల్ తీయాలి.
అందరూ చదవలేకపోవచ్చు బైబిల్ తీయటం నేర్చుకోండి దేవుని పిల్లారా. కొరింథీ పత్రిక 9:16 నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఒకళ్ళు నేను ఇష్టపడి చేసిన నాకు జీతం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. భక్త పౌలు చెప్పిన మాట. ఎవరండి ఇతను? భక్త పౌలు. ఈ పౌలు బిఆర్ అంబేద్కర్ అంత చదువుకున్నాడు. దేవునికి స్తోత్రం. షార్ట్ మ్యాన్, తెలివైన వాడు. పైగా ఆ రోజుల్లో దేవుని పెట్టలేదు ఒక అధికారి కింద పనిచేస్తూ ఉండేవాడు. ఏ అధికారి అంటే హోమ్ మినిస్టర్. ఎవరండి? హోమ్ మినిస్టర్ అనమాట. ఆయన ఏం చెప్తూ తిరిగి దేవుని పెట్టారా? కలుపుకోటకుడు, భక్తి పరుడే కలుపుకోటకుడు. ఏంటంటే అతను చెప్పింది మెస్సే రావాలి, మెస్సయ్య రావాలి, ఎక్కడ డైరెక్ట్గా దిగిపోవాలి. అంతేకాదు మరియు కొడుకు యేసు దేవుడు కాదు, మరియు కొడుకు కాదు, యేసేపు కొడుకు కాదా, నజరేతు కాదా, వాళ్ళు కాదా, వీళ్ళ పెంతలు లేరా, అందము లేరా, అతను దేవుడు కాదు అనే వ్యక్తి దేవుని బిడ్డలారా. ఇతని పేరు సౌలు. ఇతడు ఎలాంటి వేషం అంటే చదువుకున్నాడు కానీ గత్తర పనులు చేస్తూ ఉండేవాడు. తాగటము, తిరగటము, ఇంకా అడ్డమైన చెత్తంతా కలిపుచ్చుకున్నాడు. అధికారి కదా. ఇలాంటి టైంలో దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడైతే ఈ లోకం వచ్చి సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు దేవుడు కాదు అని ఎవరు యేసు ప్రభు నమ్ముకున్నారో వాళ్ళని చంపేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. మట్టలు చేయటం ఆయనకి ఇష్టం. ఏం చేయటమో? మట్టలు చేయటం అంటే మనుషులు చంపడం ఆయనకి ఇష్టం. దేవుని బిడ్డలారా, ఎంతమందిని చంపాడంటే 100 మందిని చంపేశాడు. దేవుని బిడ్డలారా, భయపడిపోయారు క్రైస్తవులు భయపడిపోయి ప్రార్థన చేసేవారు కాదు. దేవుని బిడ్డలారా, మోకరించేవారు కాదు. గదుల్లోకి వెళ్ళిపోయి, గుహల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉండే, కన్నీరు కాలుస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఇతను ఎందుకు ఎక్కడ ప్రార్థన అంటే వెళ్ళటం, అక్కడ ప్రార్థన చేసుకోవడం, చంపేయటం, ఇలా చేసేవాడు ఈ సౌలు. దేవుని బిడ్డలారా, వీరందరూ ఒకసారి మోకరించేశారు. ఇతను అందరిని చంపుకుంటూ ఒక ప్రాంతం వెళ్తాడు. క్రైస్తవులు ఒక గుంపు ఉంది. ఏ గుంపు? ఈ ఊరి పేరండి పాత ముప్పారు ఉంది. పాత ముప్పారు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారట. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమైనా సరే చంపేస్తారని బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, సౌలు బయలుదేరి ఈ కొత్తూరు దాటి వస్తున్న టైంలో ఏమైందంటే ఈ ముప్పారు ఉన్న గ్రామస్తులు అందరూ కూడా తండ్రులు యూత్ ఎవరి బిడ్డలు అందరూ కూడా మోకరించారు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మోకరించేసి ప్రభువా సౌలు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే 3 గుర్రాలు తీసుకున్నాడు. ఆ గుర్రాల మీద కొంతమంది సైనికులు తీసుకున్నాడు. అందులో డబ్బులు పెట్టినాడు, రొట్టెలు పెట్టుకున్నాడు. అక్కడ మొత్తం అంతా కూడా గ్రామాన్ని నాశనం చేయాలనుకుని అక్కడ బయలుదేరి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోపు 30 గ్రామ ప్రజలు తెలిసింది. అందరూ మోకరించారు. అందరూ మోకరించి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. అందరూ కన్నీరు కాల్చుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కనిపించరావా నా యేసు ప్రభువా, వెదికే ఈ పేదకు వేసారిన కళ్ళకు. కనిపించరావా నా యేసు ప్రభువా, వెదికే ఈ పేదకు వేసారిన కళ్ళకు. పొందిన కళ్ళేదే కడలిలో, ఎగసిన ప్రళయ తరంగాలలో. పొంగిన కళ్ళేదే కడలిలో, ఎగసిన ప్రళయ తరంగాలలో. నా బ్రతుకు నావా నీ కోసము, నా బ్రతుకు నావా నీ కోసము. ఎదిగేదు దేవా ప్రతి నిమిషము, ఎదిగేదు దేవా ప్రతి నిమిషము. కనిపించరావా నా యేసు ప్రభువా, వెదికే ఈ పేదకు వేసారిన కళ్ళకు. అన్నిటి ప్రార్థన, ఆలాపంతో కూడిన ప్రార్థన, ఆవేదంతో కూడిన ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన. దేవుని దగ్గరికి పోయి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవదూతలు అంటున్నారు ప్రభువా ఈ ప్రార్థన మాదే అంటున్నారు. చెరువులు అంటున్నాయి ప్రభువా ఈ ప్రార్థన మాదే. చెరువులు మాదే అంటున్నాయి. 4 జీవులు కూడా ఈ ప్రార్థన మాదే సింహాసనాన్ని కదిలించేస్తున్నాయి ప్రభు అంటే
ఆ రత్న సింహాసనం మీద ధవళవరుడు రత్నవరుడు ఆ ప్రభు అంటున్నారు, నీ ప్రార్థన కాదు. ఈ ప్రార్థన ఏ ఊరు ప్రార్థన? పాత ముప్పారు గ్రామంలో ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన అని చెప్పాడు దేవుని బిడ్డలారా. ఇంకా అలా ఈ ఊరు చివరికి వచ్చేసాడు దేవుని బిడ్డలారా. ఈ ప్రార్థన దేవునికి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు సాక్షాత్ యేసు క్రీస్తు వారు ఆ దారిలో దిగిపోయి పేటలో ఒక లంపకాయ వేసాడు దేవుని బిడ్డలారా. ఎన్ని లంపకాయలు? ఒకే ఒక లంపకాయ వేసాడు దేవుని బిడ్డలారా. ఇంకా హీరోలాగా బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? హీరోలాగా బయలుదేరాడు. హీరోలాగా బయలుదేరితే ఒక్క లంపకాయ అయితే హీరో కన్నా జీవుడు అయిపోయాడు. కింద లంపకాయ కింద అయిపోయాడు. కళ్ళు పోయింది. ఏం పోయింది? కళ్ళు పోయింది. కింద తడుగుకుంటున్నాడు. ఇలా తడుగుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇలా తడుగుకుంటున్నాడు. విద్యావేత్త, మాటలు చేసిన వాడు. ఆఖరికి ప్రభు పిలిచాడు. ప్రేమామేట అంటున్నాడు, సౌలా సౌలా అని పిలిచాడు. ఈయన చింత చచ్చినా కానీ పురుగు చావదంట. సౌలా సౌలా అని ప్రభు పిలుస్తుంది. ఇతను అంటున్నాడు, ఎవడో ప్రభువా? పిలిపించుకోమన్నారు అని అనిపించుకోమన్నారు. ఎవడంటే అప్పుడు కూడా ఎవడంటాడు, ఎవరంటే అప్పుడు కూడా అంటాడు అన్నా. కానీ ప్రభు సౌలా సౌలు అంటే ఇతను అంటాడు, ఎవడో ప్రభు అంటే నువ్వు హింసిస్తున్నా యేసుని అన్నాడు దేవుని బిడ్డలారా. నువ్వు హింసిస్తున్నా యేసుని. దేవుని బిడ్డలారా, కళ్ళు పోయినవి. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు. ఎవరి కాలంలో ఎన్నో వేషాలు వేశారు ప్రభువా, ఎన్నో వేషాలు, రమణి వేషాలు వేశారు ప్రభు. ఆయన ఓ నేను గొప్ప వేదాంతిని పండితుడు అనుకున్నాను నాయన. కళ్ళు పోయినాయి నాయన. నా ప్రభువా నీవు నిజమైన దేవుడు ప్రభు. నీ పశ్చాత్తాపడుతున్న రోడ్డు మీద దేవుని బిడ్డలారా, కళ్ళు కనపడలేదు దేవుని బిడ్డలారా. ప్రభు మళ్ళీ ప్రార్థన చేసి ఒక సేవకుడు పంపించి అతనికి దేవుడు స్వస్థత చేకూర్చాడు. స్వస్థ వచ్చినాక 3 రోజులు ఉపవాసం అతను. సహజంగా ఉపవాసం ఏం చేస్తాం? వెంటనే గబగబా మనం ఎక్కేస్తాం. సౌలు అలా చేయలేదు. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడండి? 3 దినాల ఉపవాసం ఏం చేశాడంటే బాప్టిజం అన్నాడు. ఏం చెప్పండి? బాప్టిజం. ఒక సర్టిఫికేట్ పొందుతాడు. పరలోకం వెళ్ళడానికి టికెట్ పొందుతున్నాడు. ఏ టికెట్? బాప్టిజం అనే టికెట్ పొందుతున్నాడు. టికెట్ లేకుంటే ఎక్కని అరువాడా, టికెట్ లేకుంటే ఎక్కని అరువాడా, పరమగిరి పాపిదయ దరిచేరేట్లు వాడ వెళ్ళి పోగుచున్నది. దేవుని స్తోత్రం. టికెట్ కావాలి నాకు. అయ్యా టికెట్ కావాలి. భోజనం వద్దు నాకు. ఏమొద్దు? భోజనం వద్దు, నాకు టికెట్ కావాలన్నాడు దేవుని బిడ్డలారా. బాప్టిజం పొందాడు దేవుని బిడ్డలారా. దేవునికి అతసాక్షి అయిపోయాడు దేవుని బిడ్డలారా. దేవునికి అతసాక్షి అయిపోయాడు. అందమైన వాడు, విద్యావేత్త. 13-14 పత్రికలు రాసేసి ప్రమాణం పొందండి. ప్రపంచానికి సువార్తను అందించాడు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడు తెలుసండి? పనికిమాలిన వాడు. పనికిమాలిన వాడిని పనికొచ్చే పాత్రగా ఏం చేయగలడు దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎలాంటి వాడు అయినా, తల్లి మాటలు పోయినా, తండ్రి మాటలు పోయినా, అన్న మాటలు పోయినా, అక్క మాటలు పోయినా, సేవకుల మాటలు పోయినా, పెద్దల మాటలు పోయినా, అదేంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు? నా కుమారుడు వయస్సు మరొకము. నా కుమారుడా ఏం చెప్పండి? ఇది నా ఊరు అంటాం, ఇది నా బల్ల అంటాం, ఇది నా సంఘం, ఇది నా పాస్టర్ గారు, అవునా? ఇది నా మైక్ అంటాం. ఆయన అంటున్నాడు, నా కుమారుడా నా ఉద్దేశం మరుగుము, నా ఆజ్ఞలు హృదయపూర్వక కైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖజీవంతో కలుగు, సంవత్సరము, శాంతిని కలుగజేతును, దయను, సత్యమును ఎన్నడూ విడిచిపోలేయకము. వాటిని కంఠాభూషణలు ధరించుకును, నీ హృదయమైన పలకమైన వాటిని దాచుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందరూ, మానవ దృష్టి అందరూ నీవు ధైర్యం మంచివాడు అనిపించుకుంటుము. ఒకరి సమస్యని ఆధారం చేసుకోలేక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ రాబడి అందులో ప్రథమఫలమును నీ ఆస్తి భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, ఇప్పుడు నా కూతురండి, నా అన్నండి, నా తమ్ముడు అంటాడు. ఆ సృష్టి ఇస్రాయిల్ కాడు ఆధిపత్యం అంటాడు. సర్వేశ్వరుడు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, నా కుమారుడా. ఎవరి కుమారుడా? ఎలా ఉంది నీ జీవితం? బాబు తమ్ముడు ఎలా ఉన్నావు? 20 సంవత్సరాలు బాబు 10th క్లాస్ పాస్, 16 సంవత్సరాలు 10th పాస్ అయ్యావు, 17 సంవత్సరాలు అడుగుపెట్టావు, 10th వరకు నీ బాగానే ఉంటాడు. ఇక్కడ బిడ్డ సిఆర్డి కాలేజీకి వెళ్తాడు, దొరుకుతారు అక్కడ మేడం.
సిఆర్ఐటి కాలేజీలో మేడం దొరుకుతాడు. 10th వరకు ఎంత బాగుంటాడో, అమ్మ వందిస్తే 50 చాలు అమ్మంటాడు. ఎప్పటి వరకు? తర్వాత కాలేజీకి వెళ్ళాక 500 లేవన్ననుకోండి, ఎందుకు అన్నావు నన్ను, ఈయన అడిగి కనాలంట. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? కలవంటిది నీ జీవితము. 16 సంవత్సరాల తమ్ముడికి, 20 సంవత్సరాల తమ్ముడికి ఒకళ్ళు బిషప్ దూరం కనుకుంటాడేమో. నేను ఈ గ్రామంలో ఉన్న ఎన్ని గంటలు సరే, మీరే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లు, నా బంధుమిత్రులు, నా తమ్ముళ్ళు, నా మీరు, నా పెద్దమ్మ, చిన్నాళ్ళు, మీరు అంతవరకే. సర్వసంఘ పరిచయాల్లో దేవుని సేవ ప్రపంచవ్యాప్తంగా నేను జరుపుకుంటాను. దేవుని వారికి అందిస్తాను. ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామం నాదే. ఇప్పుడు నా తమ్ముడికి, నా చెల్లుడికి, నా అక్కడికి, నా పెద్దమ్మ, పింతమ్మ, నా చింతలందరూ కూడా నేను చెప్పే మాట ఇది. కలవంటిది నీ జీవితమో, కలవంటిది నీ జీవితం. కడు స్వల్పకాలమో, కడు స్వల్పకాలమో, యువకాధికాలు జారే స్థలమో, యువకాధికాలు జారే స్థలమో. ఉన్నావు పాపపు పడగ నీడలో, ఈ అంతము ఘోర నరకమో. యువక అది ఏ నిత్య మరణమో, ఈ అంతము ఘోర నరకమో. యువక అది ఏ నిత్య మరణమో. కలవంటిది నీ జీవితం. నిన్ను ప్రేమిల్చు యేసు నీ జీవితము, నిన్ను ప్రేమిల్చు యేసు నీ జీవితం. నూతన సృష్టిగా మార్చును, నూతన సృష్టిగా మార్చును. యువక యువక ఆలోకమల్లో నీ ముందు యుగ యుగములు జీవిల్తువు. యువక నిత్యమో ఆనందింతు, యుగ యుగములు జీవిల్తు. యువక నిత్యమో ఆనందింతు. కలవంటిది నీ జీవితము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహాదైవ జనాంగమా, ఎప్పుడైతే మారు మనసు పొందేశాడు, ఎప్పుడైతే పశ్చాత్తాపం చేశాడో, పౌలు భక్త పౌలు అయిపోయాడు. ఇప్పుడు ఎవరి పేర్లు పెట్టుకున్నా అసలు పేరు వెనకాల తోక ఉంటుంది. ఏ తోక? సుందర పౌలు. మహాదైవ జనాంగమా, ఎలా ఉంది నీ జీవితం? తమ్ముడు, నా సోదరి, నీ జీవితం ఎలాగో దేవునికి ఇష్టంగా నువ్వు జీవించావా? ఒక రూతులాగా నీవు ఉన్నావా? ఒక ఇస్తర్లాగా ఉన్నావా? ఒక ద్వారకాలాగా ఉన్నావా? తమ్ముడు, సొలొమోను రాజులాగా నువ్వు ఉన్నావా? నువ్వు చక్కగా చదువుకుంటున్నావా? నువ్వు అమ్మను నాయన సుఖపెట్టాలనుకుంటున్నావా? మెడలో నీకు గురిసి ఉండాలి, చేతికి ఒక ఉంగరం ఉండాలి, చక్కగా ఒక మంచి బండాలి, హ్యాపీగా జాబ్ చేసుకురావాలి, నీతిగా న్యాయంగా నువ్వు జీవించాలి ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడితే రా నా యేసే దగ్గరికి. నీకు దేవునికి స్తోత్రం. నా యేసే దగ్గరికి రా. ఈ రాత్రి నిన్ను మరిచే దేవుడు నిన్ను బాగా ఇలా రుబ్బుతాను, ఇడ్లీ పిండి రుబ్బుతాను కదా, మినపప్పుని ఆ పిండి రుబ్బే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు రమ్మంటున్నాడు. నేను అందుకే అంటాడు, నా కుమారుడా. ఆయన కుమారుడు అంటలేదు, ఎంత మా చెల్లి కూతురు అంటలేదు, మా అక్క కొడుకు అంటలేదు. నా కుమారుడ ఉపదేశం మరుకుము, నాకు హృదయపూర్వకంగా అయిపోవడము. అవి దేని గాయములు సుఖ జీవితం కలిసి సంవత్సరం. నువ్వు బాగుండాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే, నీ స్థితి బాగుండాలంటే, నీ జేబులో 500 రూపాయలు అందరూ వస్తారు. అవునా? చెప్పలుగా చెరువు నిండా కప్పలు 10,000 వస్తాయి. డబ్బు లేకపోతే ఏమిటి? డబ్బు ఉంటే సుబ్బడిని ఏమంటారు? సుబ్బారావు గారు అంటారు. డబ్బు లేకపోతే సుబ్బడు అంటారు. మీకు అర్థమైందా? అది గమనించండి. ఆడపిల్లలు మీరు కూడా దేవుని పెట్టారు, 50,000 పెట్టి 25,000 ఒకసారి మీరు పట్ల కొనమకండి. అర్థమవుతుందా? అస్సలు ఏదైనా కావాలి, ఏదైనా బంగారం ఏదైనా కొనుక్కొని కూడబెట్టుకోండి. దేవుని పెట్టారు. డబ్బు కావాలి, డబ్బు పొదుపు కావాలి, దేవుని పెట్టారు. పొదుపు కావాలి, పొదుపు కూడా మనం నేర్చుకోవాలి. ఎవరికి కూడా మరి ఇలా దావసోకులు ఉండకూడదు. ఎవరి దగ్గర చేతులు చాపుకోవడం దేవుని పెట్టారు. క్రీస్తు యేసుతో కడగబడ్డావు కనుక అన్ని విషయాల్లో కూడా పొదుపు ఉండాలి. దేవుని పెట్టారు. నీ డ్రెస్ కోడ్ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నువ్వు నడిచే నీ మాటలో, నీ ప్రవర్తన అన్నింటిలో కూడా చాలా నిజాయితీగా నువ్వు జీవించి దేవుడికి ముద్దు బిడ్డగా నువ్వు పిలువబడాలి. నా కుమార్తె అనాలి. ఏమనాలి? ఆవిడెవరో కోడలు అంటది. ఏమంటుంది? నా కుమార్తె. ఏమంటే నా కుమార్తె, నువ్వు కూడా ఎలుపు మీ తోడుకోడలాగా అంది.
హిందూ స్త్రీ అండి ఆవిడ. ఏ స్త్రీ? హిందూ స్త్రీ. రూతు అంటుంది, అతమో ఆవిడ తెలియాలి. ఏమంటది? నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. మరణం తప్ప మనల్ని వేరేమి వాక్యానుసారంగా జీవించింది నా చెల్లి. నువ్వు అలా ఉండాలని ఆశపడుతున్నావా? నీ జీవితం అలా ఉండాలని ఆశపడుతున్నావా? నేను చదువుకుంటా కేవలం బిషప్ వాడు చాలా కష్టపడ్డాను. కోతలు కోసాను, 16 మూలతో ఉడిపుడిచాను, ఆవు తీశాను, కొబ్బరి చెట్టు ఎక్కాను, కొబ్బరికాయలు తీశాను, ఎంతమందో గురువులకి కాళ్ళు గోళ్ళు తీశాను, ఎంతమందో గురువులకి కాళ్ళు నొక్కాను, ఎంతమంది గురువులు బట్టలు ఉతికారు, అంగీలు ఉతికారు. ఎంతెంత అరవ సాగిరంటే అంత అరవ సాగిరేశారు. లెటర్లు తోడి దూరంగా బయటికి వెళ్ళి పోసి కూడా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర లొంగిపోయాను, దేవుని దగ్గర లొంగిపోయాను. దేవుని బిడ్డలారా, ఆంధ్ర వాడినే కేరళ వెళ్ళిపోయాను, కేరళలో బాగా చదువుకున్నాను, ఎంఎస్ఎల్ చదువుకున్నాను. కేరళలో నుంచి దేవుని బిడ్డలారా దేవుని పిలుపు కోసం చూశాను, ట్రైన్కి ఎట్లే వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. మన బ్రతికి ఎక్కడ ఇక్కడ ఉండాలి, అవునా కదా? ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి హృదయానికి అగోచరు. అక్కడి నుంచి లండన్, అక్కడి నుంచి రోము, వాటికైనా సిక్కి దేవుని బిడ్డ. అక్కడి నుంచి యెరూషలేములో 13 సంవత్సరాలు 9 నెలల 16 రోజులు యెరూషలేములో జీవించడానికి నాకు అధికారం వచ్చింది. దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం. యెరూషలేములో సేవ చేశాను. ఇంగ్లీషా, హిందీయా, హీబ్రూ ఇక్కడ మాట్లాడతాను. హీబ్రూలో లాటిన్ భాషలో మాట్లాడి దేవుని బిడ్డలారా దేవుని సువార్తని అక్కడ అందించాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు ఈ గ్రామంలో ఎక్కడ ఎవరుందో, ఎవరు స్థలమో మీరు ఎలా చెప్తారో, యెరూషలేము గురించి నేను అలా చెప్పగలను. మరి అమ్మగారు ఎక్కడ ఉందో, మా అత్తమ్మ గారు ఎక్కడ ఉందో, యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆ రుబ్బులతో పిండి రుబ్బి రావడం, మా అత్తమ్మ గారు అయ్య గారు పెద్ద పెద్ద గారులు వేస్తాయి. ఆవిడ రుబ్బులు వెళ్తాం తెలుసా? ఎంత ఉండదు రుబ్బులు వెళ్ళి, ఆ రుబ్బులు దేవుడు ఇష్టం. ఆ పొట్టు జక్కయ్య, ఆ పొడుగు జక్కయ్య, వీళ్ళందరూ కూడా నేను మించుమించు 13 సంవత్సరాలు చెప్పులు వేసుకున్నాను సార్. దేవుడు పెట్టారా 13 సంవత్సరాలు చెప్పులు వేసుకోలేదు. ఓన్లీ సాక్షులు మాత్రమే నేను నడిచే నా ప్రాంతంలో. దేవుడు పెట్టారా చాలా దిక్కుమాల బతుకు నా బతుకు. ఎందుకో నల్తగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నల్తగా నీవు ప్రేమించితివో దేవా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన సేవ చేయడానికి, తన పాద తుమ్మే ధూళిగా ఉండటానికి దేవుని పెట్టారా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. తమ్ముడు, నువ్వు అలా ఉండాలని కోరుకుంటాను, నువ్వు నా వల్ల ఉండాలని కోరుకుంటాను. నువ్వు బ్రహ్మచర్యత్వంలో నువ్వు తీసుకోవాల్సిన లేదు, కానీ నువ్వు దేవుని ఎదుగుపోవాలని ఆశపడుతుంటాను. సులభంగా ఎదుగుపోవాలని నేను ఆశపడుతూ ఉంటాను. నికోదేవులు ఎదుగుపోవాలని ఆశపడుతుంటాను. నా సోదరి రూతులాగా ఉండాలని, ఎస్తేలా ఉండాలని, ద్వారకాలా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటాను. తర్వాత జీవితం ఏమైనా ఉంటే తెలివి తీసుకోవడం పడేది. పొద్దునే మన వాకలు తుడిచేస్తూ ఉంటాం, రాత్రి తుడిచేస్తాం, పొద్దున మళ్ళీ చెత్త పొట్లో పడేస్తూ ఉంటాం. చెత్త అంతా పీకైంది, కలుపంతా పీకైంది. యేసుని ధరించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ధరించాలి? యేసుని ఇక్కడ ధరించాలి. జడలో కాదు, ముడిలో కాదు, జడలో కాదు, ముడిలో కాదు, గుండె గుడిలో ధరించాలి సిలువా, గుండె గుడిలో ధరించాలి సిలువా. సిలువ లేనిదే విలువ లేదు, విలువ లేనిదే బ్రతుకు కాదు. వేషలైనా కలిసాడు దేవుడు, వేషలైనా కలిసాడు దేవుడు, వేషధారణ కలిసడమ్మా. దేవుని స్తోత్రం. వేషధారణ నీలో ఉన్నా, నాలో ఉన్నా, ఎవరిలో ఉన్నప్పుడు కానీ సరే దేవుని బిడ్డలారా ఆయన క్షమించే స్థితిలో ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? సినిమాలు మానేసాం, శిఖరాలు మానేసాం, అన్నీ మానేసాం. ఆ మధ్య ఏమి వచ్చినాయి రేకులు, ఏ రేకులు ఆ మొగలు రేకు కంపల్సరీ సీరియల్ ఇలా చూస్తారు. నాకు తెలుసు మీరు చూడటం మా సాగునూరులో వెళ్ళి ఫస్ట్ వెళ్ళి విజయవాడలో ఫస్ట్ పిక్చర్కి వెళ్ళి సీట్లో కూర్చొని చూస్తారు చాలా మంది. ఇలాగా సీట్లో కూర్చొని ఫస్ట్ ఇక్కడ ఎవరు కనపడరు కదా, అక్కడ కనపడతారు. అక్కడ ఉంది అసలు భూతద్దం, అక్కడ ఇంకేముందంటే అసలు భూతద్దం, అక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే కెమెరా. ఏ కెమెరా? సీసీ కెమెరా. మనం అనుకుంటున్నాం అయ్యో యూట్యూబ్ బాగా ఇచ్చాడు, ఇచ్చి వస్తాతో అనుకుంటున్నాం. అసలు యూట్యూబ్ అక్కడ ఎంత దేవుని బిడ్డలు గమనించండి.
దేవుడే పిచ్చివాడు కాదు. సృష్టికి స్థితి లైకారుడు వాది మధ్యంతరం సర్వేశ్వరుడు. ఆయన కన్ను రెప్ప ఇలా ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ అసలు టికెట్ అక్కడ ఉంది. ఎక్కడ? నీ కెరీర్, నీ యొక్క క్యాసెట్, నా క్యాసెట్ అక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. నువ్వు అనుకుంటావు ప్రభు దగ్గరికి వెళ్తావు, నీటికి వెళ్తావు. చూడు, సినిమాలు ఫస్ట్ చిన్న టైం పాస్ చేస్తారు, ఎంత బాగుంది అనుకుంటాం కదా. టైం పాస్ చేసినాక అసలు నీళ్ళు పెడతాడు అక్కడ అనమాట. ఎక్కడ బిషప్ దొంగతనం చేశాడు, ఎక్కడ మాయ చేశాడు, ఎక్కడ మోసం చేశాడు, ఎక్కడ విషయాలు చేశాడు, ఇవన్నీ అక్కడ పెడతాడు. అందరూ కూడా నేను ఓపెన్ చేస్తాడు. అక్కడ ఓపెన్ చేస్తే నేను ఫస్ట్ టైం పాస్ చేస్తాడంట. ఈ ఊరు వచ్చి ప్రార్థన చేసింది. ఓయ్ చూసారా సిఎస్ఐ పాస్టర్ గారు, చూసారా ఆశ ఫాదరే, నాకు చూడు నా ప్రవేశం క్యాసెట్ అంటారంట. ఓ పొంగిపోతా ఉంటారంట. అది వెళ్ళిపోయినాక అసలు క్యాసెట్ పెడతాడంట. దేవుని బిడ్డారు, దేవునికి స్తోత్రం. అనుకుంటారంట, అమ్మో తండ్రిగా చూస్తామా, అది వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలనుకుంటారంట. దాన్ని నొక్కి ఉంచుతాడు దేవుని బిడ్డలారా. దేవదూతలు సామాన్యులు కాదు. దేవదూతలు ఎలాంటి వాడు తెలుసా? దేవదూతలు అంటే మీరు దేవుని బిడ్డలు కాబట్టి యోగ టైంలో మీరు చూసారా? యోగ టైంలో దేవదూతలు అందరూ ఆడుతూ టక్కనోడు వెళ్ళాడు. ఒకడు ఆలో టక్కనోడు వెళ్ళాడు. ఎవడు వాడు? లూసిఫరు. ప్రభు అందరూ పిలిచాడు, దేవదూతలు పిలిచాడు. అంతే. ఎందుకంటే మీరు చదవదు. ఎందుకంటే అయ్యగారు అంటారు, మీరు భోజనం గంటలు నేను అంటారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు క్షమించాలి. కాశీ ఎవరో గోంగూరకు వచ్చాడట. ఈ గోంగూర పాక ముప్పలో చదువు ఇది ఇక్కడ. నేను మిమ్మల్ని వదలను, నేను వెళ్ళాను. మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమంటూ కూడా నాకు అవసరం. ఆయన మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడతాను. ఏం 3 గంటలు తిందాం, ఏమవుతుంది? తిందాం, చూడదామా, అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఏం జరిగిందంటే గమనించండి దేవుని బిడ్డలారా, దేవునితో బ్రతకులాడుకున్నాకి ఆ వరం మనం సంపాదించుకోవాలి. ఆయనతో లింకప్ మనకు కావాలి. ఎవరితో లింకప్? యోగగా లింకప్ ఉంది. ఎవరితో? దేవునితో. అసలు సర్టిఫికెట్లు ఎలాంటి సర్టిఫికెట్స్ అండి? ప్రభు అంటాడు, దేవదూతలు అందరూ ఇలా మీరే అందరూ కూర్చున్నారు, అందరూ చెప్తున్నారు, లూసిఫర్ కాదు, ముందు మిఖాయేలు ఎక్కడి నుంచి వచ్చావు? 30 నుంచి వచ్చారు ప్రభు. ఎలా ఉన్నారు? ప్రార్థనలు చాలా మంది అవుతాయి ప్రభు అని చెప్పాడు. తర్వాత ఇంకొక దేవదూతలు రఫాయేలు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ ఏలు నుంచి వచ్చారు ప్రభు, ప్రార్థనలు జరుగుతాయి. కోట్ల దూతలు అడిగేసినాక అక్కడ ఒకడు ఉన్నాడు అని అడిగాడు. లూసిఫరు ఎక్కడి నుంచి వచ్చావు? వాడు ఎప్పుడు సమాధానం చదవదు కానీ భూలోకంలో అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించు. ఎందులో? భూలోకంలో అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించు. మరో కూడా అమలాకలు బయలుదేరుతారు. వంట అయిపోయాక అప్పా ఎలా ఉంది? ఏమన్నా నేను ఏదో ఎండు పడలేదు అప్పా. సగం టైం అక్కడ సంకనానికి పోతాను. వంట అయిపోయి నాకు వారిపోయి కూర అక్కడ పడేసి, ఆ కూడ అక్కడ పడేసి, ఆ బైబిల్ చూసుకుని నాకు మొక్కలు చదువుకుంటే నీ బ్రతుకు ఉపయోగపడతాయా? పెద్దమ్మా, నీ బ్రతుకు ఉపయోగపడుతుంది. చెల్లి, నీ జీవితం ఉపయోగపడుతుంది. నీకు మంచి భర్త వస్తాడు చదువుకుంటే, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి అర్థగారు రావాలని కోరుకోండి. మీరు దేవుడికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది ఆడుకున్నారా? బయటికి అక్కడ వాళ్ళకు మంచి అత్తగారు కావాలని కోరుకోండి. దేవుడికి స్తోత్రం. అల్లుడు కూడా, ఎవరి పిల్లలందరూ కూడా 18-20 సంవత్సరం మీరు మంచి అత్తగారు కావాలని కోరుకోండి. దేవుడికి స్తోత్రం. ఇలా ప్రార్థన చేసుకోండి. సొలొమోను రాజు ప్రార్థన నేర్చుకోవాలి. మగ పిల్లలందరూ కూడా ఏ ప్రార్థన? సొలొమోను రాజు ప్రార్థన నేర్చుకోవాలి. కన్నీటి ప్రార్థన. అందుకని అంత గొప్ప చక్రవర్తి అయిపోయాడు 12 రోజులు. దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలాగుంది నీ బ్రతుకు? ప్రభురా కడగ రాగలవా? పరలోకం చేరగలవా? ప్రభురా కడగ రాగలవా? పరలోకం చేరగలవా? ఆదివారం నాడు గుడికోయ్ వస్తావు, అందరితో పాటు కూర్చొని ఉంటాము. ఆదివారం నాడు గుడికి వస్తాము, అందరితో పాటు కూర్చొని ఉంటాము. అతి శ్రేష్టమైన దేవుని వాక్యము, అతి శ్రేష్టమైన దేవుని వాక్యం పాస్టర్ గారెంతో బోధిస్తూ ఉంటే ఆయిగా గుడిలోనే గుడికేస్తుంటావు. ఎందుకు దేవుని స్తోత్రం? ఎందుకంటే ఇంట్లో మళ్ళీ అక్కడ చర్చిలో పేర్లు రయ్యమని తిరిగిపోతూ ఉంటాయి, తిరిగిపోతూ ఉంటాయి. దాన్ని నిద్ర పట్టేసి ఇలాగ జోగిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవదూతలు లెక్క రాస్తాయి, జాగ్రత్త. అందులో గాబ్రియల్ అనే దేవదూత మీరు సామాన్యులు అనుకుంటారా? చూసినామంటే కాల్చి వస్తాడు. అర్థమైందా? గాబ్రియల్ చాలా పొగలపోతుంది దేవదూత అనమాట. మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు. మరియమ్మా అన్నాడు. దరదర ఉరికిపోయింది. ఎవరు నువ్వు అన్నావుడి. నేను గాబ్రియల్ పోతున్నావు. ఈ సృష్టికి ఇతరుల ఆధిపత్యంత సందేశం ఎందు
దగ్గర దేవదూతలు గాబ్రియల్ నా పేరు, ఆయన ఈ గర్భాన్ని పడుతాడంట. ఇవిడేదో చెప్తుంది గిరికిలు అదేలా ఇదేలాగా చెప్తుంది. ఓయ్ నేను ఎవరిని తెలుసా? దేవుని దగ్గర గాబ్రియల్ దూతలు మరియమ్మ. సరే నీ చిత్రం అక్కడ బాగానే ఉంది. ఆ ఇంటికి జకరియా ఇంటికి వెళ్ళింది. ఆయన ఏమో యాజకుడు ధూపం వేస్తాడు. ధూపం వేస్తున్నాడు దేవుని పెట్టారా. ఆ కుడి పక్కన నుంచోండి, ముసలివాడు అయిపోయాడు, తోళ్ళు ఎలాడుతున్నాయి, ఇంకా అంటాడు. ఇంకా ఇంకా ఎన్ని రోజులు టైం ఇస్తాను కదా అయ్యారు. ఇప్పుడు మనకి రిటైర్మెంట్ ఇప్పుడు ఫాదర్కి రిటైర్మెంట్ పెంచు 56కి. అయ్యగారికి సిఎస్ఐ పాస్ గారికి ఎంతకాలం? ఆ అయ్యగారు సాంగసారి పాస్ గారికి ఎంతమంది? 63. దేవుడికి స్తోత్రం. మీరు చాలా బెస్ట్ అయ్యారా. మీకు జీతం, అమ్మగారి జీతం, పిల్లల పుట్టి జీతం, తల్లి పుట్టి జీతం, మీకు చాలా నిండు వందనాలు తండ్రి గారా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గమనించాల్సింది ఆయన వందనాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని వెళ్ళారా, ఈ దేవదూతలు వెళ్ళిపోయాడు. ప్రభు చక్కగా అడుగుతున్నాడు, ఎక్కడ వచ్చావు? భూలోకంలో ప్రభు ఇటు అటు తిరుగుతూ వచ్చావని చెప్పింది. చూసారా, మనం కూడా అప్పుడప్పుడు అడుగుతున్నాం, అప్ప ఏం అడుగుతున్నాం, అక్క ఏం అడుగుతున్నా అని తిరుగుతాం కదా. అలాంటి వాడు అన్నమాట. ఎవడు? లూసిఫరు. ఆయన తక్కువ అంతే ఏమనుకోండి. టక్కు, టమారా, గజికన్న, గుజికన్న, ఇతర దావం, మహేంద్ర దావం నేర్చుకోవడం సాతాడు. అప్పటికి కోళ్ళని దెబ్బలాట పెట్టాలని డాడీ పెడతాడు. అందములు పెట్టాలన్నా అర్థమవుతుందా? అందములు అందరూ బాగా కలిసి ఉంటారు పెళ్ళి అయ్యే వరకు. పెళ్ళి అయినాక వెళ్ళిపోతారు. ఆయన చొక్క ఈయన చొక్క ఆయన వేసుకుంటారు పెళ్ళి అయ్యే వరకు. అప్పుడు అమ్మగారు వస్తుంది, వదిలి గారు ఈయన పెళ్లి చూడు కాసేపు బడాయి వేసుకున్నాం, బయలుదేరుతాడు. ఈవిడ చూసింది, ఏమండి మీ తమ్ముడు షూట్ చేస్తాడు, తీమను. అదేంటి బాబు, మా అమ్మూరు కొద్ది బాబు చిన్నప్పుడు కలిసి ఉన్నాం, నువ్వు తీస్తావా అది పెట్టించుకోమంటావా? అర్థమైందా? అది ఆడ పరిస్థితి. ఈ ఆడపిల్లలు ఇక ఇంటి నుంచి 16 సంవత్సరాల అనుకుంటూ ఉంటారు. వాడు దానికి అనుకుంటాడు, ఇది కూడా ఇచ్చావు, అది పీక్కుంటూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం అవుతాయంటే, పెళ్ళైన ఒక అమ్మాయి విశాఖపట్నం, ఒక అమ్మాయి ఏమో హైదరాబాద్ ఉన్నాక అప్పుడు మా అప్ప మా చెల్లి అర్థమవుతుందా? అది ప్రేమలు అప్పుడు పెరుగుతాయి. సాతాను పెట్టేస్తాడు ఈ లోపల. ఈ సంఘానికి ఆ సంఘానికి ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి ఇవన్నీ పెట్టేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని పెట్టారు కనుక మనం ఎలక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలక్ట్గా ఎలా ఉండాలి? ప్రార్థన మోకరించాలి. స్తోత్రం 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 స్తోత్రం. కథలతో కాదు, శృతి 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 స్తోత్రం స్తోత్రం. నువ్వు స్తోత్రాలతో నువ్వు మొదలు పెట్టాలి. దేవుని పెట్టారా, స్తోత్రాలతో 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 నువ్వు మొదలు పెట్టినప్పుడు ఆయన పారిపోతూ ఉంటాడు. యోబు దగ్గర ఎలాంటి సర్టిఫికేట్ తెలిసిన యోబు అన్నాడు, వెళ్ళాక ఈ సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్తే, సాతానా ఎక్కడ నుంచి వచ్చావంటే భూలోకంలో అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వచ్చాయని చెప్పాడు. అప్పుడు ప్రభువుకి ఏమంటున్నాడు, నాకు ఒకటి యోబు నువ్వు ఏమన్నాడు? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. అసలు భూలోకంలో అతను వంటి వాడు ఎవడు? ఎంతలో పొలేసాడు చూడండి. అవునా, అతనికి ఎంత ఆస్తి ఇచ్చావు, అందుకే అతను ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇలా మొదలెట్టాడు దేవుని బిడ్డ. చూసారా? సరే వెళ్ళు. ఆస్తి మీదకు వెళ్ళమన్నప్పుడు దేవుని బిడ్డ సాతాను వచ్చి ఇల్లంతా నాశించాడు. అంటే టైం తక్కువ మీకు చెప్తాను, మీరు గమనించండి. అంటే ఆరిపోయే ఆత్మ జ్యోతి ఒకసారి మీరు వెలిగించుకోండి. పెద్ద బాధుడుగా మీ దగ్గర రాలేదు. ఇలాంటి బయట సేవకులు ఎంతమందో మీకు నూనె పోసారు గంధంలో వాక్యాలు. ఆరిపోయే ఆత్మ జ్యోతిని వెలిగించుకోమని చెప్పడం వచ్చారు దేవుని బిడ్డలారా. కొత్త బాధ మీకు అవసరం లేదు, వినబాధలో చాలు. ఎప్పటి నుంచి ఈ చేసే సంఘం ఎప్పటి నుంచి? ఇప్పుడు నుంచి అండి అయ్యారు చెప్పండి. అయ్యారు 100 సంవత్సరాలు అయిపోతా. రావు రవి గారు, పురుషోత్తమ చౌదరి గారు, పంపికారు పరదేశ్ గారు, మొగబోడు దేవదాస్ గారు, ఎంతమంది? ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తనతో గాలి చూపినాగా, ఇలాంటిదా యేసు ప్రేమ. ఈ పాటలు పాడాలంటే తౌడు బియ్యం కూడు కావాలి. ఇప్పుడు వీళ్ళు తీరాలేరు, అలా పాడాలి. ఇందాక ఎవరైనా అయ్యారు అన్నారు, పంచగట్టు పాస్టర్ గారు ఉండేవారు. అప్పుడు పంచగట్టు అరికంత లాంతరుచుకుని, అవునా, సైకిల్ ఉంచుకుని, ఆ సైకిల్ డబ్బు ఉంచుకుని, అవునా, ఆడ ప్రార్థన దేవుని స్తోత్రం. ఆడని సేవకులు, మేంగా సేవకులు, ఆటమెత్తులు. మనం నీకు అర్థమైన ఒప్పుకుంటారా గారు? ఆటమెత్తులు, ఆది సేవ సేవ. ఈ పట్టణాల్లో పల్లెల్లో వాళ్ళు తిరిగారంటే దేవుని పెట్టారా, వాళ్ళ అధికారులు లాంటి విత్తనాలు దేవుని పెట్టారా. ఆ విత్తనాలు పొయ్యిలో వచ్చాం కానీ గొప్ప సేవకులు అయ్యి నాడు ఏ సేవ కూడా రాలేదు. దేవుని పెట్టారా, దేవునికి స్తోత్రం. ఆ టైంలో కుటుంబం అంతా కూడా నాశనం చేశాడు. కుటుంబం అంతా మొత్తం బూడిదైపోయింది. అమ్మగారిని పట్టుకున్నాడు. ఏ అమ్మగారిని? మీరు గమనించండి, బైబిల్ ఇద్దరు పేర్లు అందులో లేవు. యోబు గారి భార్య పేరు, ఇంకొక ఆవిడ ఎవరు?
లోతు భార్య పేరు అందులో నీకు అర్థమవుతుందా? నేను ఎట్టాను, లోతు గారి భార్య పేరు లోతమ్మ, యోబు గారి భార్య పేరు యోబమ్మ. వీళ్ళిద్దరు అంత పరిమాణ స్త్రీలు అంటే చూడొద్దంటే ఆవిడ చూసే స్తంభం అయిపోయింది. ఈవిడేం పెళ్ళినాడు ప్రమాణం మర్చిపోయింది. పెళ్ళినాడు ఏమైనా ప్రమాణం చేస్తాం? కష్టములో సుఖములో వ్యాధులు బాధలో తోడుగా ఉంటావా అంటే ఉంటానండి. ఉండదంటే నేను పెళ్లి చేస్తాడా? నేను చెప్తాను. మరి ఆ పెళ్ళినాడు ప్రమాణం కాపాడుకోవాలిగా, కాపాడుకోవద్దా? అవునే కదా. అంటే తెచ్చి వండి పెడతాను అయితే సత్యం ఉందని నువ్వు ఎలా ఉండాలి? నీ పెళ్ళినాడు ప్రమాణం కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. బైబిల్లో చరిత్రలో అబ్రహాం కుటుంబం, ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబం, డిగ్రీపై కుటుంబాలు, నావా కుటుంబం, యెహోషువ కుటుంబం, అలా నువ్వు జీవించాలి. దేవుని బిడ్డలారా, సాతాను చాలా నేర్చినవాడు. యోబు కుటుంబాలంతా నాశనం చేశారు. ఒకటే మాట్లాడాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామంకే స్తోత్రం, మహిమ కలుగుగాక. ఎంతమంది చనిపోయారు చెప్పండి? ఎంతమంది చనిపోయారు? యోబు గ్రంథం మాత్రంలో ఎంతమంది చనిపోయారు? అయ్యో, ఎంతమంది? 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం ఎన్ని? అమ్మ అందరూ పాటలు పాడుతున్నారు. 10 మంది అంటే చెప్తారు, మీ ఇంట్లో ముద్దులు కొక్కుంది అనుకోండి, ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, మీరు ప్రారంభమవుతారు. అది మంచి పప్పి అనుకోండి, అక్కడే ఉండిపోతారు. దేవుని పెట్టారు. మొత్తం 11,510 శవాలు ఉన్నాయి ఇంట్లో, యోబు ఇంట్లో. దేవుని పెట్టారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతల ఆడగాడుదలు, అర్థమవుతుందా? 10 మంది పిల్లలు, ఇవన్నీ కూడా చనిపోతారు అంటాడు. ఆయన ఇచ్చాడు, ఆయన నామంకే. ఆ శక్తిలోకి నువ్వు రావాలి, ఆ బలంలోకి నువ్వు రావాలి, ఆ ప్రార్థన శక్తిలోకి నువ్వు కమ్ముకోవాలి. అక్కయ్య బాబాయ్ ప్రధాని గారండి, ఆ బలంలోకి రావాలి. అంటే యోబుకి ఎందుకు వచ్చిందంటే అది మోకరించాడంటే. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. యోబు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డలారా సాతాను తొక్కింది పాతాళానికి. అవునా? ఎక్కడ తొక్కింది? మొగుడు దేవదాసయ్య గారు ఈ లెంట్లో ఒక పాట రాశారు. ఆ కిడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించేలే చేసేవా, 3 సిలువలో మోసితివా, నాకై 3 సిలువలు మోసితివా. దేవునికి స్తోత్రం. నువ్వు సాతాన్ని పాతాలు తొక్కాలంటే, నీ భర్త తాగుడు మానేయాలంటే, నీ కొడుకు గంజగా మానేయాలంటే, నీకు మంచి అల్లుడు కావాలంటే, మంచి ఇల్లు కావాలంటే, మంచి వాకులు కావాలంటే అసలు అయిన టికెట్ ఉంది. ఏ టికెట్? ప్రార్థన అనే టికెట్. ఆ టికెట్ నువ్వు సంపాదించుకో, ఆ ATM సంపాదించుకో, ఆయన అనుబంధం పెంచుకో. ఏం కావాలంటే నీకు ఇచ్చేస్తాడు అక్కయ్య. గమనించింది. ఇది ఈ సౌలు చేసిన ప్రార్థన అన్నమాట. పౌలైపోయాడు. దేవుని బిడ్డలారా, గొప్ప భక్తులైపోయాడు. అందుకే అతను అంటాడు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ. మీరు ఎంతమంది సువార్తని ప్రకటించారు? బస్సులో వెళ్తే ఎవరికైనా సువార్త చెప్పావా? కోడలికి వెళ్తే నా సోదరు ఎవరికైనా సువార్త చెప్పావా? బాబాయిని వాక్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏమి చేతుల గురించి ఎవరికైనా చెప్పావా? ఏవో విషయం చెప్పుకుంటావు, కానీ దేవుడు ఒక్క మాట నువ్వు ఎవరికైనా సువార్తను చాటావా? అది నువ్వు గుర్తుపెట్టుకో. ఒక్కరికి రేపు ఏసు ఎదురు పడితే నువ్వేం సమాధానం చెప్తావు? ఏసరి ఎదురు వస్తే ఏం సమాధానం చెప్తావు? వెండి బంగారాలు ఏడగరాదు, మాల్తాడు రాదు, డబ్బు ఉంటే కాసేపు అవునా, గాజులు ఎక్కువనే అనుకో, కూతురు తిట్టి అమ్మా అంటే అమ్మ ఆ ఏడుతూ గాజులను తీసేసుకోండి. మీకు అర్థమవుతుందా? కానీ ఆయన అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా నా యొద్దక. ఈ మాట మీరు గుర్తుంచుకోండి. ఎవరుడా? నా సోదరుడి, నా తమ్ముడా, నా చెల్లులా, నువ్వు గమనించు. ఒకరు ఏమైనా భోగచ్చులు ఉన్నారేమో గుర్తుపెట్టుకో. ఒకరిని ఆకర్షించే లోపల గుర్తుపెట్టుకో. ఒక 10 నిమిషాలు ఒకరి సుఖం కోసం నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ ఇంటి పరువు, నీ ఒంటి పరువు కూడా నువ్వు తీసుకుంటావేమో. ఈ రాత్రి నువ్వు గమనించుకో. సొలొమోను ఎలాంటి కన్నీటి ప్రాప్తి తెలుసా? దేవుని బిడ్డలారా, ఎంత కన్నీటి ప్రాప్తి తెలుసా? అంత రాజు అవటం కారణం అవుతుంది తెలుసా? దేవుని బిడ్డలారా, బెత్షెబా మహారాణి కాదు, రాణి మహాల్ ఉంది. యెరూషలేములో 7 అంత ఉంటుంది రాణి మహాల్. అందులో ఒక్కటే ఉండి బెత్షెబా ఏడుతూ ఉండేది. సాల్మన్ చాలా చిన్న కొడుకు అనమాట. సాల్మన్ రాజు ఈ తల్లికి వెళ్ళి కన్నీళ్ళు తుడుస్తూ ఉండేవాడు.
పనివారు వచ్చి ఇలాగా ఇసిరేసి పోతూ ఉండేవారు, కానీ ఆవిడ ఎవరు కూడా రాణి గారి బెస్సేపని పిలిచేవారు కదా. ఒక రోజు అడిగాడు, మమ్మీ మీరు ఎందుకు అడుగుతున్నారు, ఎంజాయ్ లైఫ్ ఏంటి అని అడిగాడు దేవుని బిడ్డలారా. అప్పుడు అంది, దావీదు నీకు తండ్రే, నాకు భర్త కాడు. ఇదేంటి, ఇదేమి సత్యం దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలారా, దానికోసం తల్లి మోకరించి ప్రార్థన చేస్తుంది, కొడుకు కూడా మోకరించి ప్రార్థన చేశాడు. 120 దావీదు కీర్తన చూద్దాం ఒకసారి చూడండి. 120 దావీదు కీర్తన స్పీడ్గా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడు ఎడల దాని కావలివారు మేలుకుని వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టాలను ఆహారం కూడా వ్యర్థమే. తన ప్రియుల్ని తిరుగుతున్న ఆయన ఇచ్చున్నాడు. కుమారుడు యెహోవానికి స్వస్థము, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. యవన కాలమందు పుట్టి కుమారులు బలవంతుల చేతిలో బాణలంటి వారు, వారితో అమృతం నింపుకున్న వాడు ధన్యుడు. అప్పుడు వారు సిగ్గుపడక బొమ్మలతో విరోధులతో దేవునికి స్తోత్రం. ఎవరో క్రైస్తుడికి విరోధం ఎవరు చెప్పండి? క్రైస్తుడికి విరోధం ఎవరు మనకి చెప్పండి? సాతానుడే. మనకి విరోధం సాతానుడే. బెత్షెబా మోకరించి ప్రార్థన చేసింది, ఇక్కడ కూడా సొలొమోను ప్రార్థన చేశాడు. ఈ రెండు ప్రార్థన, తల్లి ప్రార్థన, బిడ్డ ప్రార్థన, తల్లి ప్రార్థన, బిడ్డ ప్రార్థన దేవుని దగ్గరికి చేరిపోయి 12 సంవత్సరాలకి చక్రవర్తి అయిపోయాడండి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఎవరుడా నా తమ్ముడా, నువ్వు ఎలా ఉన్నావు? నేను అన్నగా మాట్లాడుతున్నాను. నీ ఊరు ఒక బిషప్గా ఈ ఊరు నేను రాలేదు, ఒక బిషప్గా నువ్వు రాలేదు. నశించిపోయే దాన్ని వెతికి రక్షిస్తానికి యేసు ప్రభువు ఇక్కడికి వచ్చారు దేవుని బిడ్డలారా. ఈ లోకం వచ్చారు లైకారకుడు. నేను ఈ గ్రామం ఎందుకు వచ్చానంటే నా తమ్ముడు నువ్వు బాగుండాలని. ఈడెవడో ఏదో ఊరికి అనుకుంటావేమో, కానీ ఏ శ్రాతంలో కడగబడ్డాను. నువ్వు ఏ శ్రాతంలో కడగబడ్డావు? 100 సంవత్సరాల క్రితము ఇక్కడ సిఎస్ఐ సంఘం స్థాపించబడింది. నీవు నేను ఒకటి, మిమ్మల్ని చూడటానికి వచ్చాము దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఒకప్పుడు బిషప్ తింటానికి తిండిలేదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు 40 కోట్ల రూపాయల ఆస్తి నాకు. ఇప్పుడు నా ఆస్తి 40 కోట్ల రూపాయలు. కాలుకు బంగారం చెప్పులు ఉంటాయి, బంగారం రాజధాని ఉంటుంది, నడికట్టు బంగారం రాజధాని ఉంటుంది, మెడలో ఎన్నెన్ని గొలుసులో ఉంటాయి దేవుని బిడ్డలారా. రకరకాల బిషప్లు రకరకాల చోట్లుగా నేను వెళ్ళొచ్చు దేవుని బిడ్డలారా. కానీ ఆస్తి ఉన్నది. కేరళలో 18 ఎకరాల పొలం ఉంది, ఇక్కడ ఏలూరు పరిసర ప్రాంతంలో ఒక 6 ఎకరాలు ఉంది, నర్సాపురంలో ఒక 3 ఎకరాలు ఉంది, విశాఖపట్నంలో 2 ఎకరాల 70 సెంట్లు ఉంది. చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ నా బాబు సొమ్ము కాదు, ఆ బాబు సొమ్ము. ఏ బాబు సొమ్ము? ఆ బాబు సొమ్ము. నా కన్న తండ్రి అయితే రూపాయి ఇవ్వలేదు, కానీ నాకు ఆ బాబు ఇచ్చాడు. ఏ బాబు? యేసు బాబు. నా రాజు, నా రాజు, నా రాజు వచ్చి దేవుని బిడ్డలారా కింద నుంచి పైకి లేపాడు. పెంట గొప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట గొప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. కరువ మనచే కత్తెలు పెంచి కరులనైనా మేపవగండి. కరువ మనచే కత్తెలు పెంచి కరులనైనా మేపవగండి. రేయి పగలో రే పగసేమి దేవదాయక చేయుట మేలు. సాటి దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవునికి స్తోత్రం. సాటి లేని దేవుడు, ఆయన గుర్చున్నాడు దేవుడు, మేలు గుర్చున్నాడు దేవుడు. విడంతకు హోయం పరబ్రహ్మ. ఈ సృష్టికి స్థితైకారకుడు, ఆధిపత్యంతర సర్వేశ్వరుడు. దేవుని బిడ్డలారా గమనించారా? ఈ దేవుడు ఎక్కడైనా చూసావా? ఈ ప్రేమను ఎక్కడైనా చూసావా? ఆయన యొక్క కృపను ఎక్కడైనా చూసావా? ఆ దీవెనలు బట్టి ఆ కనుదృష్టిని చూసావా? సొలొమోను అంటుంది ఒక మాట, పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనం ఒక్క మాట ఉంది దేవుని బిడ్డలారా. పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఒక్క మాట మనం చూద్దాం. స్త్రీలలో అధిక సుందరము దానా, వేరు ప్రియునికన్నా ఈ ప్రియుని విశేషమేమి. నువ్వు మా చేత ప్రమాణము చేయించుకొనుకో. వేరు ప్రియునికన్నా ఈ ప్రియుని విశేషమేమి. ఏంటి? ఏ ప్రియుడు? ఏ ప్రియుడు? నా ఏంటి? నకరాకారం నా. ఇక్కడ పంతులమ్మ గారు ఉన్నారా? పంతులు గారు ఉంటారు కదా, సిఎస్ఐ గారు, పంతులు గారు, పంతులమ్మ గారు ఉంటారు కదా. నాని మాస్టర్ కదా, పాస్టర్ గారు, పంతులు గారు ఉంటారు కదా. వారైనా ఆహా ఈ ఆ రోజు పంతులమ్మ భాష అలా ఉండేది. ఆ ఆ ఈ లేకపోతే ఇంకో భాష కాకంతాలు కట్టించి కాకు దీర్ఘం కాకుడు తేకి గుళ్ళో దీర్ఘం తేకి. ఈ తెలుగులో ఏమి పెట్టారా? మీకు ఏం చెప్తాడంటే 11 భాషలు క్షుణ్ణంగా మాట్లాడతారు. మాట్లాడుతున్నా రాసేస్తాను ఏమి పెట్టారా? ఎలా తెలుసా? ఒకే మాట.
ఇందాక ఐగా చదువుతారు యెహోవా నాకు ఆజ్ఞాపించిన దావీదుకి ఎత్తున పెన్ ఇవ్వండి, ఈ కాల్లో పెన్, ఈ కాళ్ళు ఏళ్ళు పెట్టారు, బట్టనెల్లో, ఈ చేతితో ఒకే మాటని 4 భాషల్లో రాసేస్తాను. తెలుగు, ఇంగ్లీషు, లాటిన్, హీబ్రూ రాసేస్తాను దేవుని బిడ్డలారా. కేరళలో నా భాష మొదటి టాంగ్, నేను వచ్చినా నేను తెలుగు వాడే, కానీ కేరళ వెళ్ళిపోయి భాష పోయింది కదా. పొద్దులమ్మ గారిని పెట్టుకున్నా, రిటైర్ పొద్దులమ్మ గారిని, రిటైర్ సిఎస్ఏ పాస్టర్ గారిని, తర్వాత సిఎస్ఏ పాస్టర్ బాప్టిస్ట్ పాస్టర్ గారిని పెట్టుకుని దేవుని బిడ్డలారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలమోరు, ఆహా నీ వంటి పూజునికి నా వంటి పాపితో కేవలం లేదా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భము నానే హరింప పడినప్పుడే గురికొండనై ఉంటిని, నా వల్ల చేయబడెడు ఎలా కార్యములకు దేహంబోలై ఉండగా. ఎవరికి స్తోత్రం. నువ్వు క్రీస్తుని అనుసరించండి, నేను కోటీశ్వరుని చేస్తాను. నా రాసు నీకు డబ్బులేముండవు, నీకు డబ్బులు వేసాను నువ్వు రా. ఒకరికి ఏలూరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు అయితే సార్ కంటికో డాక్టర్ అయ్యారు, నేను చెప్పండి, కంటికో డాక్టర్, పంటికో డాక్టర్, కాలుకో డాక్టర్, ఏలుకో డాక్టర్, చెవుకో డాక్టర్, అవునా కదా. ఈ ఉదయం 9 గంటలు తీస్తాడు, మధ్యాహ్నం 2 గంటల సెలవు, మధ్యాహ్నం 7 గంటలు తీస్తాడు, 4 గంటలు తీస్తాడు. అప్పుడు ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఇన్ టెస్ట్లో ఇంకేదో పులిగా తీసేస్తారు. దానికి ఎంత చెప్పండి, బాడీ స్కాన్ ఎంత వస్తుంది దానికి అయ్యారు, ఎంఆర్ఐ దానికి ఎంత 10,000 ఎంత అవుతుంది. కానీ ఈ డాక్టర్కి రమ్మంటే రారు, ఈ డాక్టర్ రారు. కానీ నా డాక్టర్ ఏమి తెలుసా, నా రాజు దగ్గర హాస్పిటల్ తీసుకు ఉంది, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళారా. నువ్వు కాపులమో కమ్మవారి ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, రాజు నా రాజు దగ్గర ఆ హాస్పిటల్లో అన్ని జబ్బులు డాక్టరే. నా డాక్టర్ ఏ జబ్బులకు డాక్టర్ తెలిసైనా కడుపు నొప్పికి ఏ మందులు ఉన్నవి, కాళ్ళు నొప్పికి ఏ మందులు ఉన్నవి, రాసపుండికి ఏ మందులు ఉన్నవి. ఎవరి దగ్గర? నా ఏసీ దగ్గర ఒకే ఒక డాక్టర్, ఒకే ఒక డాక్టర్. అన్ని జబ్బులకి ఒక డాక్టరే. నేను చేసిన వాడు, నీ ఎముకలు ఎన్నో, నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయో, నీ తలలో 5 కోట్ల నరాలు ఎక్కడ ఉన్నాయో, నీ యొక్క ఆ యొక్క గోరు మీద ఆ కాలుకి 7 గోరు పెట్టాడు, కంటి కాకుండా రెప్పలు పెట్టిన ఆ సృష్టి స్థితి లైకారికుని మకరించక ఈ రాత్రి రా ప్రభు అడుగు. నాతో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడమన్నావా? అయింది మాట్లాడమన్నావా? మా అమ్మాయి పెళ్ళి వాళ్ళు ప్రభు, అబ్బాయి ఉద్యోగం వాళ్ళు ప్రభు, మాకు వాళ్ళకి కలిసి ప్రభు, మాకు వాడు నా మాట ప్రభు. ఆయన ఏమి ప్రభావ చేతులు సాగేస్తాడు, సాగేస్తాడు ప్రభావ, నీ చేతులు వేడుకున్నా అట్లా. కానీ అసలు ఇష్టం అట్లా ఇది మాకు ప్రార్థన ఎందుకు? ఎంతకాలం పోవాల్సిందే అక్కడికి, అవునా? గ్యారెంటీ లేని వాళ్ళు గ్యారెంటీ అడుగుతాం. అసలు ఈ గ్యారెంటీ ఉందా? నేను బిషప్ ఎక్కడి నుంచి ఈ బిషప్ అదేంటి హైదరాబాద్ గ్యారెంటీ ఉందా? ఏమో మధ్యలో వెళ్ళిపోవాలి సార్. అంతవరకే గ్యారెంటీ లేని వాళ్ళు మాత్రం గ్యారెంటీ అడుగుతాం. అయిగా నిజమా కదండి కదా. ఆ ఫ్రిడ్జ్ కొంటాం అక్కడ, ఎక్కడ ఆ ఏలూరులో ఫ్రిడ్జ్ కొని ఎంత గ్యారెంటీ అండి? ఇంతకు 5 సంవత్సరాల గ్యారెంటీ అమ్మా. అసలు ఆ ఫ్రిడ్జ్ ఏలూరు వచ్చుకుని పాపం మొత్తం నీ గ్యారెంటీ ఉందా? నీ ఆటో బాగా వస్తుంది, ఈ ఆటో బాగా ఉందా? గ్యారెంటీ లేదు. నువ్వు గ్యారెంటీ అడిగితే ఆయన నవ్వు కూడా ఎవరాలేగా, అవునా? గమనించిన దేవుని పెట్టారా అక్కయ్య, ఈ రాత్రి మీకు దండం పెట్టి నేను చెప్తాను. అనయా నీ గ్రామంలో రావాల్సింది దేవుని బిడ్డలారా, పిలవటమే రావాలనుకుంటాను దేవుని బిడ్డలారా. నా రాజు మీకు పరిచయం మీకు తెలుసు, కానీ నిబిరిగపు మనం మీ అందరి వాక్యం తెలుసు. మహనీయులు ఎంతమందో బోధించారు దేవుని బిడ్డలారా. ఆ నిబిరి మరి బోధనకు బయట రావాలని నా ఆశ దేవుని బిడ్డలారా. ఈ డాక్టర్ గారిని రండి, నీ కుటుంబాన్ని మార్చేస్తాడు. నువ్వు కన్నీరు లెట్లో కన్నీరు కాదు, ఆయన కోసం కన్నీరు కావచ్చు, ఆయన కోసం కన్నీరు కాదు, నీ కోసం భారమైన సిలువ మొండి కిరీటం ఇలా పట్టు లాగుతుంటే చెందిన మెడ బయటకు వచ్చేసింది దేవుని బిడ్డలారా. యేసునేమో రాజవీధుల్లో తిప్పుతుంటే ఇప్పుడు ఆ వీధులు ఇప్పుడు ఎవరు నడవలేవో, అది శక్తిన ఆ ముళ్ళు అనమాట. అవి ఆ ముళ్ళలో ప్రభు నడిపిస్తుంటే చెక్కుముక్క రాళ్ళు అప్పటికే తోలు ఇలా ఇలా కదిలిపోతుంటే అలా ముందుకెళ్ళిపోతుంటే ఆయన అంటాడు, తండ్రి ఏమి చేయించినారో
బా ఎక్కడైనా విన్నావా? ఎవరి నోటి విన్నావా? కొట్టాలి కోట్ల దేవదూతల్లో ఎక్కడైనా విన్నావా? ఏ దేవుడు విన్నావా? అక్కయ్య బాబాయ్ మైక్లో వింటున్నా అమ్మయ్య అక్కయ్య ఎవరైనా సరే నువ్వు విన్నావా? నీకు దండం పెట్ట చెప్తాను. నా రాజు నేను పిలుస్తున్నాను. రాలిపోదువో నీవో కూలిపోదువో తెలియదు రానికో ఏ కయ్యో. రాలిపోదువో నీవో కూలిపోదువో తెలియదు రానికో ఏ కయ్యో. వాడు మీద మోజా రాలిపోదువో వాడు మీద మోజా రాలిపోదువో అయ్యో. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యో నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యో నీ వెంట. మరచిపోదరో నిన్ను ఒక్క దినమే, మరచిపోదరో నిన్ను ఒక్క దినమే అయ్యో. మానవాళిని మాయనా మానవాళిని మాయనా. దేవునికి స్తోత్రం. బాబాయ్ మన అమ్మ ఎక్కడ? మన నాన్న ఎక్కడ? మన తాతగారు ఎక్కడ? నీవెక్కడ? నేనెక్కడ? గమనించింది. ఒక్క పౌలు ప్రపంచంలో సువార్తను చాటి మహాదేవుని బిడ్డలారా చెత్త కొట్టబడి మరణించాడు దేవుని బిడ్డ. ఇప్పుడు దాకా మీకు ఉపోద్ఘాతం చెప్పాను. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను. గమనించిన దేవుని బిడ్డలారా, గమనించిన దేవుని బిడ్డలారా చూడండి. 50 గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మరోసారి మనం చూద్దాం. 50 గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి. ఈ మాట మంచి వచ్చిందండి అనయా బాబాయ్ పెద్దలారా యూత్ పెద్దలారా దీనికి ఎంత మ్యాచ్ చేసిన వాళ్ళారా, ఈ చుట్టూ ఆల్టర్లు కట్టి పెట్టలారా, మైకులు అరేంజ్ చేసిన వాళ్ళారా, ఆ కేసుల వారిని భోజనం పెట్టారండి. ఇవాళ భోజనాలా? ఆ కేసుల వారు ఆ కేసులో వడ్డించిన వారు మీకు కష్టాన్ని ఇచ్చిన వారు మీకు దండం పెట్టమని చెప్తున్నారు. ఏంటమ్మా మాట? యెహోవాను బ్రతుకులాడుకోవడానికి మీటింగ్, యెహోవాను బ్రతుకులాడుకోవడానికి మీటింగ్. పెద్దలను దేశంలో జల్లందరినీ దేవుడు ఇదే యెహోవా మందిరం, దేవుడు యెహోవా మందిరం సమకూర్చుడి. ఆహా యెహోవా దినం వచ్చింది. ఎంత భయంకర దినం! చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? మనం యెహోవాని బ్రతుకులాడుకోవాలి. ఏం చేయాలి? యెహోవాని బ్రతుకులాడుకోవాలి. బ్రతుకులాడుకోవడం చేత కావాలి మనకి, అవునా? ఎవరి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు అనుకోండి, వెళ్ళి ఆయనకి అరే అరే లక్ష అని ఇచ్చేద్దరా చింతరా ఏం చేయాలి? అనయ్య ఇంకా చాలా బాగుందనయ్య, వదిలి భలే వంటలు చేస్తానయ్యా. అనయ్య నీ షూట్ అనయ్య, అసలు మోటార్ సైకిల్స్ అయితే నీ స్టైలే వేరనయ్య. ఇలా గాలి కొట్టి అడ్డు కొట్టి ఇటు కొట్టి అక్క ఇంత అయిపోతాడయ్య. అప్పుడు 1,00,000 అడుగుతాడు, 1,00,000 ఇస్తాడు. 1,00,000కి ఒక్కసారి వెళ్తాడు, తర్వాత 1,00,000 అడుగుతాక ఆయన 1000 సార్లు ఇంటికి వెళ్ళాలి. నిజమా కదంటారు? వెళ్తే అర్థమని వస్తామండి పడిపోతానా మరి ఇల్లేదా చూసారా? ఎంత బ్రతుకులాడుకున్నాడు ముందు, నువ్వు బ్రతుకులాడుకోవాలి. ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టావు, రండి రండి రండి. ఆయన బ్రతుకులాడుకోండి. ఎందుకు తెలుసా? నీ గ్రామం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ సంఘం బాగుండాలి, నీ సేవకులు బాగుండాలి, నీ సేవకులు బాగుండాలి, నీ గ్రామంలో ఉన్న అష్టాలు వందలందరూ బాగుండాలి, చెట్లు బాగుండాలి. చెట్లు లేకపోతే మనకు మనుగడే లేదు. పక్షులు బాగుండాలి, అందరూ బాగుండాలని ఉపవాసకులు ఏర్పడుతుంది. లెంట్లో దేవుడు పెట్టారా? భలే టైంలో మీరు ఈ మీటింగ్ పెట్టారు, దేవుడు పెట్టారా? ఇక్కడ అంటుంది ఆయన యెహోవాను బ్రతుకులాడుకున్నట్టుకై. చదువుతల్లి, యెహోవాను బ్రతుకులాడుకున్నట్టుకై పెద్దలను దేశంలో జనులందరినీ, దేవునికి దేశంలో ఉన్నవారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారిని, రాష్ట్ర మంత్రుల కోసం. అసలు మనం ఇలా ఉన్నామంటే మన దేవుడు కాపలా కాస్తాడు, కానీ మనం కూడా కాపలా కాస్తారండి. ఎవరైనా సైనికులు. ఎప్పుడే సైనిక కోసం మీరు చేసి ఉంటారు. దేవుని స్తోత్రం. నేను సైనికుల కోసం ప్రార్థన చేయాలన్నయ్యా, మిలిటరీ కొంతమంది సైనికులతో ప్రార్థన చేయాలన్నయ్యా, మంచి పనులు దాని కోసం ప్రార్థన చేయాలన్నయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్స్ కోసం ప్రార్థన చేయాలన్నయ్యా, న్యాయవారి కోసం ప్రార్థన చేయాలన్నయ్యా, హిందువుల కోసం ప్రార్థన చేయాలన్నయ్యా, ముస్లింల కోసం ప్రార్థన చేయాలన్నయ్యా. మీ భారతదేశం అంతా కూడా చల్లగా ఉండాలని ప్రార్థన చేయాలి. భారతదేశంలో మాతృభూమి, భారతీయుల సహోదరులు, నేను ఆ దేశంలో ప్రేమించున్నాను. సుసంపతమైన భౌతికమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. అర్థమవుతుందా? ఎవరైనా ఒక చోటుకి వెళ్ళి ఏం చేస్తారంటే, ఆయన దేవుని పెట్టారా ఒక వస్తువు తీసుకెళ్ళి ఆ దేవుడికి ఇచ్చి ఒక కొబ్బరి కొట్టమని చెప్పి ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటాడు. ఆయన గోత్రనామం, వాళ్ళ కురిపెళ్ళ వారి గోత్రనామం, ఆ నామంటూ ప్రార్థన చేయమంటాడు. మరి క్రైస్తవుల ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి కోసం, ముఖ్యమంత్రి కోసం, ఎమ్మెల్యే కోసం, ఎంపీల కోసం, అవునా, బిఆర్ఓల కోసం, ఎంఆర్ఓల కోసం, ఆశా వర్కర్ల కోసం. ఆశా వర్కర్ల తర్వాత ఇంజక్షన్ చేస్తారు. ఆడెవరైనా అయ్యారు, పిల్లలు పొందుతారు, పిల్లల పొందుతారు, అంగన్వాడీ పొందుల కోసం. అర్థమవుతుందా? అందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇదే క్రైస్తత్వం, ఇదే క్రీస్తత్వం, ఇదే నా రాజు వరకు నేర్పాడు, ఇదే మన రాజు వరకు నేర్పాడండి. పెద్దల పిలవనప్పుడు యెహోవాను బ్రతుకులు అనుకుంటున్నాయి. చదువమ్మా. ఆహా, యెహోవా తిరువచనము తండ్రిగా అంటారు. ఆహా, ఎంత బాగా జరుగుతున్నాయి మీటింగ్లు. మా చిన్నప్పుడు 40 సంవత్సరాలతో ఎవరు నేనే పంచినట్లు ఎలా కనపడలేదు, ఇప్పుడు ఎంత బాగా జరుగుతున్నాయో. కాళ్ళ చక్రం మారిపోయే, తలరాత ఇంకా మారిపోయే, మన మనసు మాత్రం మారలేకపోయే. యేసుని రాక కొరకు ఎదురు చూడకపోయే, యేసుని రాక కొరకు ఎదురు చూడకపోయే, కాళ్ళ చక్రం మారిపోయే. మారలేదు నీలో ఉన్న స్వార్థమో, మారలేకపోయే నీలో పాపమో, వీడలేదు నేను పంచభూతము, కాళ్ళ చక్రం మారిపోయే. ముసుగు వేసి చేశారు మోసము, సిలువనెత్తుకు తిరుగుతారే లోకము. యేసు ప్రభునికి మోయలేని భారము, యేసు ప్రభునికి మోయలేని భారము. దేవునికి స్తోత్రం. కాలం మారిపోయింది, దేశం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. అందరి చేతిలో ఎంత సార్లు ఉంటాయేమో 8,000. ఇంకేదో ఆ పెద్ద ఫోన్ అంటే అయ్యారు, ఆడెవడో బుడదొక్కలోడు వాడతాడు. అప్పుడు క్రైస్తవులు విమర్శిస్తా ఒక గుండుగాడు ఉంటాడు, అది వాడతాడంట. అదేంటి అది అది ఐఫోన్ అంట, ఐప్యాడ్ 4 లక్షలు అంట. అది వస్తుంది ఏం పెట్టలేదు. కాలం మారిపోయింది, లోకం మారిపోయింది. మన జీవితం, ఈ మారిన జీవితంలో యెహోవాను బ్రతుకులాడుకుంటూ ఇలాగా లింక్ ఇచ్చుకోవాలనుకోండి, లింక్ పెట్టుకోవాలి. ఏం పెట్టాలి? అక్కయ్య, అన్నయ్య, బాబాయ్. ఇది మాట గుర్తుపెట్టుకమ్మా. ఇంకొక ఆదికాండము 18:20 ఒకసారి చూద్దాం. 18:20 మనం చూద్దాం. మరియు యెహోవా సొదొమ గొమొర్ల గూర్చిన మొర గొప్పది కనుక, ఈ పాపాలు చాలా భారమైనవి కనుక నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన ఆ మొర చొప్పునే సంపూర్ణంగా చేసినో లేదో అని చూసేదను, చేయడలా తెలుసుకున్నాను. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళింది. ఒక్కసారి తల్లి, సొదొమ వైపు ఏం తెలుసా? ఆ సొదొమలు ఏమి లేవు తెలుసా? వాయు వరుసలు లేవు, తల్లి బిడ్డ లేదు, అన్న చెల్లి లేదు. ఒకటి సొదొమ పట్టణము. ఇంకో పట్టణాలు మీకు చెప్తారు, నేను చెప్పమని చెప్పగలరు ఎవరైనా? సొదొమ పట్టణం ఒకటి, నినివే పట్టణం ఒకటి, ఇంకొకటి ఉంది నోవా టైంలో. ఆ జనాలు బైబిల్ కూడా అంట బజార్లో గుడ్డెట్టిందంట. చేసేసేతను మ్యాప్ తినేసి సాల్మిషారాయ్ గారు సంద ఎత్తారండి. ఇది నేను మ్యాప్ ఎక్కడతావా గుడ్డ ఎక్కడ ఎత్తారా? నిజమా కదా అయ్యారు? కదా అని చెప్పండి. మ్యాప్ ఎక్కడ గుడ్డ ఎక్కడ ఎడతావా?
మీకోసం ఈ పాస్టర్ గారేమో ప్రార్థన చేసి ఆయన కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, ఆయన కలకలాడుతుండాలని ఆ పాస్టర్ గారు అంత బాధుకు ప్రార్థన చేస్తుంటే సతీష్ కుమార్ సంపాదిస్తావా? ఆయన పంపడానికి ఆయన అని చెప్పి అతను పంపించేస్తావా? పోనీ ఈయనకి ఇచ్చి ఆయనకి ఇస్తే బాగుండు, ఆయనకి ఆయన ఆన్లైన్ లా చూపిస్తా ఉంటే అక్కడ పంపించేస్తావా? నీకోసం కన్నీటి ప్రార్థన ఏమైపోవాలి ఇక్కడ? పోనీ ఏమో డైరెక్ట్ వస్తాడా? నీ సాగుకు వస్తాడా? నీ బతుకు వస్తాడా? నీ కూతురు ఓడీలు పంచుకొచ్చింది నేను ప్రార్థన చేస్తున్నా, ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నాడు ఇలాగా అంతే. ఆమె నీ కాపరి నా కాపరి, నీ ఏ కాపు దగ్గర పెడుతున్నావు, ఏ కాపులో వాకి ఉంటున్నావు దేవుని బిడ్డలారా, ఆ కాపరికి అక్కడ కానుక మీరు సమర్పించండి. ఆయన డబ్బులు అవసరం లేదు, నాకు కావాలి. ఆయన కోటీశ్వరుడు, అవునా? రాజాదిరాజు కోటీశ్వరుడు, శ్రీమంతుడు. ఆయన ఎందుకు డబ్బు నాకు కావాలి, నేను పాలేను కదా. ఎందుకంటే ఆ డబ్బు నేను తీసుకుని బాగా తిని బాగా బలిసి వాకింగ్ చెప్పాలి, దేవుడు తెలుసుకోవచ్చు. అందుకు నా కోసం ఆ కానుక ఇచ్చాడు, కానీ ఆయనకి అవసరం లేదు, మా డబ్బు అవసరం లేదు. ఆయన శ్రీమంతుడు, ఆయన డబ్బు ఎందుకు కొన్ని మాటలు మీకు వదిలేస్తాయి దేవుని బిడ్డలారా. కాపరి అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో, తల్లి అంటే ఏంటో, బిడ్డ అంటే ఏంటో, అన్న అంటే ఏంటో, తమ్ముడు ఏంటో, సొంత కాపరిని గుర్తుంచుకో. నీ సొంత కాపరిని గుర్తుంచుకో, నీ సొంత కాపరిని నువ్వు గుర్తుంచుకో దేవుని బిడ్డలారా. మీ గురుమండల అధ్యక్షుల వారు అంగళూరుతో వచ్చేసినప్పుడు అందరూ ఎంత ఏడ్చారు తెలుసండి. నాకు అప్పటి నుంచి అయ్యగారు తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి అయ్యగారు తెలుసు. అమ్మగారి ఇద్దరు వస్తుంటే అందరూ ఏడ్చటమే, అంగళూరులో ఏడ్చటమే. ఎంత చక్కని బాధంటే ప్రేమతో కూడా బాధ, ఎప్పుడు కోపం రాదు, నవ్వుతూ ఉంటాడు. ఆయన అయ్యగారండి కొడుకు 3 కాళ్ళు అంటే ఉంటే ఉండొచ్చు, మరి అంతేగాని లేవని మాత్రం ఏదైనా సరే అలాగే ఎవరిని నొప్పించినా దేవుని బిడ్డ దేవుని చూసుకోవచ్చు. అంటే స్వీట్ మెమోరీ దేవుని బిడ్డారా, నా అక్కడ సైన్గా తెలిసిన ఏంటి. అందుకనే నేను చెప్తాను దేవుని బిడ్డ, నేను ఆయన డాడీ అని పిలుచుకుంటాను. ఇష్టం ఎప్పుడు ఫోన్ చేస్తా, నాయన మీరు ఎలా ఉన్నారు అని పిలుస్తాను. అమ్మాయి గారు విషయం నాకు విషయాలు పిలవాలాగా, కానీ వారు కానీ ఫోన్ చేస్తే నాయన మీరు ఎలా ఉన్నారు, తల్లి గారు బాగున్నారు, ఇదే మాట మాట్లాడారు దేవుని బిడ్డారు. సాత్వికులు ఇలాంటి వాళ్ళు సంఘంలో కావాలి. కోపం నాకు కోపం ఎందుకండి, సచ్చినట్టు ఉండాలి. ఏ ప్రభు సేవ చేసినా నేను చచ్చిపోయినట్టే. ఎవరిలో ఆయన చచ్చిపోయిన సేవ చేయాలి, అర్థమవుతుందా? కోపం ఉండకూడదు, తాపం ఉండకూడదు, కయ్యాలతో ఉండకూడదు, అర్థమవుతుందా? అసలు సేవ గురించి వస్తుందా? కింద వేసేయాలి, వేసేయాలి. ఏం చేశాడు? కింద వేసేయాలి. ఏసుడు కింద వేసాడు, ఆ కింద వేసి తొక్కులు పెట్టేశాడు దేవుని పెట్టారా. అబ్రహాం అంటాడు, ప్రభువా ఒకవేళ అక్కడ నీతి మంత్రులు కనబడితే నువ్వు వాళ్ళని నాశనం చేస్తావా అని దేవుని బ్రతుకులాడుతుంటే ఆ కింద ప్రభు ఒక్క మాట అంటాడు, చదువుకెళ్ళి అబ్రహాము నిల్చుంటాను. ఈ మాట అన్నయ్య చాలా జాగ్రత్తగా అన్నయ్య, వెనకాల వెళ్తే తమ్ముడు దగ్గర అన్నయ్య, తమ్ముడు మీకు దండం పెట్టి చెప్తాను అన్నయ్య, మీరు లేదా అసలు మీరు నా ఎదురు కూడా వచ్చేదాన్ని, మీరు దూరం ఉంటే నాకు మీరు కనపడలేదు, అందరూ ఇక్కడ ఉంటే అంత బాగున్నావు, మిమ్మల్ని చూసి అక్క చెప్తా వారికి ఈ నెల నాకు కనిపించట్లేదు. గమనించండి ఏమి పెట్టారు చదువమ్మా. అబ్రహాము ప్రభుత్వం అంటే అబ్రహాం ఎలా మాట్లాడతాడు చూడండి, దేవుడితో ఎంత ధైర్యంతో మాట్లాడతాడా. ఒక దుష్టులతో కూడా నీతిమంతుల్ని నాశనం చేయదువా ఆ పట్టణంలో ప్రభుని అంటున్నాడు. ప్రభువా ఒక దుష్టులతో కూడా నీతిమంతులు కూడా నాశనం చేసేస్తావా? ఒకరు 50 మందితో నువ్వు కాపాడవు ప్రభువా. చూడండి బ్రతుకులు అంటాడు. ప్రభు అంటాడు, ముఖముఖగా మాట్లాడుతున్నాడు. చూడండి అబ్బా ఎంత అదృష్టం అండి. మనం ఎప్పుడైనా మాట్లాడామా? ఆయనతో మాట్లాడామా? ఎప్పుడైనా మాట్లాడే అనుభవం మనకు ఉందా? అక్క ఈసారి మాట్లాడండి. ఈ రాత్రి వెళ్ళిపోయిన తర్వాత మోకరించి అమ్మి పడుకునే ముందు ప్రభు ఒకసారి నాకు కాపాడవయ్యా, కాసేపు సంతంతా పక్కన పెట్టండి. ఈ సంతానం ఎప్పుడు సంతే నువ్వు నాకు కాపాడుకోవా, నీ దివ్యమైన రూపాయలు ఒకసారి చూడాలనుకుంటున్నాను ఆయన. అర్థమవుతుందా? సోయమ్మ ఏమంటే నా ప్రియుడు దబలవరుడు 10,000 మందిలో గుర్తించవచ్చు. నీ దివ్యమైన రూపం నేను చూడాలనుకున్నాను. మీరు అడగండి, ఆయన చూడండి, నా రాజుని చూడండి. నా రాజుని మీరు చూసినట్లయితే ఆకలే దేవుని బిడ్డలారా. అబ్రహాం రాజును చూసాడు, అంటాడు, ప్రభువా ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ నువ్వు కాపాడవా? ఆ తండ్రి అంటాడు చూడండి, అబ్రహామా ఒకవేళ 50 మంది కాపాడుతూ ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడేస్తాను. తర్వాత ఆ పట్టణంలో ఒకవేళ ఎంతమంది అమ్మా? ఫస్ట్ ఎంతమంది ఉన్నారు అక్కడ? 50 మంది ఉన్నారు. 50 మంది ప్రభు అంటున్నాడు, ప్రభువా ఒకవేళ సుగోమోర పట్టణం అంతట్లో మీరేం బాధపడకండి. మన ఊరు ఏంటండి? పాత ముప్పారు గ్రామంలో ఒకవేళ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుకోనా ఉంటావు ప్రభువా? ఒకవేళ 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడువా అంటే ఆ ప్రభు అన్నాడు, అబ్రహామా ఈ 50 మందిని కాపాడతాను. అబ్రహాం అన్నాడు దేవుని బిడ్డలారా. చదవమ్మా. ఒకవేళ దానిలో
చదువు కింద కావాలి, చదివినప్పుడు కిందకి మాట్లాడా, చదువుకోవాలి. అందుకు అబ్రహాము ఒకవేళ ఆ స్థలంలో 50 మంది నీతి మంత్రులు ఒకవేళ 5 తక్కువైతే, ఒకవేళ చూడండి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర బ్రతులాడుకుని చూడండి, తెలుసా, అరిచేతిలో బెల్లమెట్టి మోసేదాకా నాకు ఇచ్చారండి. దీని అర్థం మీకు తెలుసా? ఏ తల్లి అక్కడ కూర్చుంటుంది, ఒక చిన్నపిల్లలు అంటాడు, మరి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ పావులో ఏమో ఆ జీలకర్ర ఓ 10 రూపాయలు బట్టలు చూడవచ్చు పట్టారా, నువ్వు వచ్చినాక నీకు చాకెట్ ఇస్తారంటది. అది దేనికోసం వెళ్తాడు? ఆశించి వెళ్తాడు. అయితే తెచ్చినాక అంటది, మరి ఆ చిన్న పని కూడా చేసేదంటది, చాకెట్ ఇస్తాడు. అది దేనికోసం వెళ్తాడు? చాకెట్ కోసం. అబ్రహాము దేవునికి అరిచేతిలో బెల్లం పెట్టాడు. ముందు ఏం తెలుసా? ప్రభువా 50 మంది ఉంటే కాపాడవా అన్నాడు. ఆ పిచ్చి దేవుడు అంటాడు, అబ్రహము 50 మంది నీతిమంతులు ఆ గ్రామంలో ఉంటే నేను కాపాడుకుని ఉంటానా? కాపాడేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళీ రెండు మాట్లాడు, ప్రభువా ఒకవేళ 50లో 5 మంది తక్కువైతే, ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, వనక్కడంతో జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ 45 నాకు కనబడితే నాశనం చేయను. అతడు ఇంకను ఆయనతో మాట్లాడుచు చూడు, ఇంకా వెళ్తున్నాడు, అయ్యా ఒకవేళ అక్కడ 40 మందియే కనబడదురేమో, అయ్యా ఒక 40 మంది కాపాడితే అయినప్పుడు ఆయన ఒక 40 మంది ఉంటే ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందని చెప్పగా, 40 మంది ఆ గ్రామంలో కనబడితే పట్టణం నాశనం చేయడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అలా అంటాడు, చూడండి, అతడు ప్రభువా కోపపడని ఎడల. ఎవరు చూసారు ఈ మాట? ఫస్ట్ ఏం మొదలెట్టాడు? ఈ మాట మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏమన్నాడు? 50 మంది అన్నాడు. 50లో 5 కొట్టేశాడు. తర్వాత ఎంత అన్నాడు? 40 అన్నాడు. 40 ఇప్పుడు ఆయన మాట్లాడే మాట ఉంది, కోపపడని ఎడల. కోపపడి ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడే ఎడల. దేవునికి స్తోత్రం. ప్రభువా 30 మంది కాపాడితే నువ్వు కాపాడవా? అరిచేతిలో బెల్లం మొక్కెట్టాడు, తగ్గించుకుంటూ వస్తాడు. 50లో 20 కొట్టేశాడు. ఇప్పుడు ఎంత ఉన్నాయి అక్కడ? 30 మంది. ప్రభువా 30 మంది దగ్గర కాపాడమా డాడీ అంటున్నాడు. ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల. అబ్రహామా ఒకవేళ 30 మంది అంటే నేను కాపాడేస్తాను. అబ్రహామా 30 మందిని కాపాడేస్తాను. అబ్రహామా సొదొమ పట్టణం అంతా కాపాడేస్తాను. అబ్రహామా అంటాడు. నీతి గల దేవుడు, న్యాయం గల దేవుడు, దేవుని బిడ్డలారా, నీతో పోల్చుటకు సర్వేశా ఎవరు లేరు ప్రకాశ, నీతో పోల్చుటకు సర్వేశా ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునామా 40,000 నాలుకలు, నీతో పోల్చుటకు సర్వేశా ఎవరు లేరు ప్రకాశ. 50 చూపించాడు, 50లో 20 కొట్టేశాడు. ఇప్పుడు అన్నాడు 30 మంది ఉంటే కాపాడవు ప్రభు. చదువునా? అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని. ఇప్పుడు ఇంకో మాట మొదలెట్టాడు. ఇందాక ఏమన్నాడు? కోపపడని ఎడల. ఇప్పుడు కొత్త మాట ఇంకోటి ఏమన్నాడు? తెగించితిని. ప్రభువా నీతో మాట్లాడి తెగించేశాను ప్రభు అంటాడు. ఇంకా అంటే ఇంక దగ్గర అయిపోయాడు దేవుడికి. ఒకవేళ అక్కడ 20 మంది కనబడదు, ప్రభువా 20 మంది ఉంటే కాపాడవు నాయన అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా. ఎలాంటి దేవుడు అండి! అక్కయ్య, బాబాయ్, తమ్ముడు, చిన్నాన్ని గారండి, పెద్దనాన్ని గారండి, 50 చూపించాడు. 50 లేకుండా 20 కొట్టేశాడు. ఇంకో 10 తీసేశాడు. ఇప్పుడు ఏమంటాడు? ఎంతమంది అంటాడు? 20 మంది. 20 మంది ఉంటే డాడీ కాపాడు అంటే నాశనం చేయకుందుననగా అతడు ప్రభువా కోపపడని ఎడల. మళ్ళీ మొదలుకు వచ్చాడు. అరిచేతిలో మళ్ళీ బెల్లం అంటున్నాడు, కోపపడి ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదు, ఎడల ఆయన 10 మందిని బట్టి నాశనము ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, నాతో నీవు మాట్లాడినచు, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికెదను ప్రభువా, నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా ప్రియుడా, నా
స్నేహితుడా నా ప్రాణనాథుడా. ఎవరికి స్తోత్రం. బ్రతులాడుకుంటూ మీకు అర్థమైందా దేవుని పెట్టారు? ఇప్పుడు బ్రతులాడుకుంటూ దేవుని పెట్టారా? డాడీ 50 మందిని నువ్వు కాపాడేస్తాను అబ్రహామా. డాడీ ఒక 40 మందిని కాపాడేస్తాను అబ్రహామా. ఒక్కసారి 20 మంది 10 మంది అంటే ఆయన ఎక్కడ కోపడతాడని ఏం చేశాడు? అరిచేతిలో అందులో బెల్లం మొక్కెట్టి తగ్గించుకుంటూ కొరుక్కుంటూ వచ్చేసాడు తీరు. అది దేవుడి బ్రతులు ఆడుకుంటాం. మోకరించాలి. నీకు ఏం కావాలో నీ భర్త విషయం ప్రార్థించు, నీ అత్తగారి విషయం ప్రార్థించు, మామగారి విషయం ప్రార్థించు, బిడ్డల విషయం ప్రార్థించు. ఒకవేళ నీ కొడుకు 10th చదువుతాడు అక్కయ్యా, చెల్లి నీ కొడుకు 10th చదువుతున్నాడా, మై హ్యాపీ హై స్కూల్ నుంచి సిఆర్ రెడ్డి కాలేజీకి వెళ్ళాడా, ఇంకంతే. ప్రార్థించు, గ్రామం కోసం ప్రార్థించు, ఈ దేశం కోసం ప్రార్థించు, సంఘం కోసం ప్రార్థించు, సంఘ బిడ్డల కోసం ప్రార్థించు, సిఎస్ఐ సంఘం కోసం ప్రార్థించు, ఆర్సీఎం సంఘం కోసం ప్రార్థించు, పెంతుకోస్తు సంఘం ప్రార్థించు. సంఘం ఎవరిది? దేవుడి. అంతే. ప్రార్థించడం నీ వంతు, కార్యం చేయటం ఆయన. ప్రార్థన మీద దేవుని బిడ్డలారా ఆ పట్టణాన్ని కాపాడేసాడు దేవుని బిడ్డలారా. ఒక మీ గ్రామం కోసం నువ్వే ప్రార్థన చేయాలి. ఎక్కడ బిషప్ ప్రార్థన చేయటం కాదు, ఎక్కడ పోప్ ప్రార్థన చేయటం కాదు. నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మోకాళ్ళు వంచి నీవు మొరలో పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. మోకాళ్ళు వంచి నువ్వు మొరలో పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, కనుమూసు కాళ్ళం ఒక రోజు ఉన్నది మరువబోకుమన్నా. నీకు మేడ మీదలోనా, నువ్వు విర్రబోకుమన్నా, నీకు మేడ మీదలోనా, నువ్వు విర్రబోకుమన్నా. ఆ తరము కాస్త కరిగిపోతే, ఆ తరము కాస్త కరిగిపోతే సరికి ఎవరు రారు సున్నా. దేవుడికి స్తోత్రం. డబ్బు ఉంటేనే అందరూ వస్తారు, నిజమా కదా? ఈవిడ ఎవరి దగ్గర 10 లక్షలు అనుకో, అప్పుడు దగ్గరకు వస్తారు. ఏమండి ఆవిడ ఎవరు అనుకున్నారు? మా అమ్మగారు కూడా ఏ ప్రాణం తోడుకోవడం, చెల్లెలు కూతురు అంటే మాత్రం ఉంటావే. ఏ ఊరు తాళ్ళకి ఏ ఊరిలో డబ్బు లేకపోతే దగ్గరికి ఎవరు రారు దేవుని బిడ్డలారా. దేవుడు ఒక్కడే. నా కుమారుడు అన్నాడు ఇందాక, నా కుమారుడు అన్నాడు దేవుని బిడ్డలారా. నేను ఇంకొక అందమైన మాట చెప్పేసి సమయాన్ని మీకు ఇస్తాను దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే మొదటి మాటలో మనం చూసాం. ఏమేను గ్రంథం ఒకసారి మళ్ళీ పక్కకు వచ్చేద్దాం. ఇప్పుడు అబ్రహాం బ్రతుకులాట మీరు చూసుకున్నారు. అబ్రహాము బ్రతుకులాట మనం చూసాం. ఇందాక ఫస్ట్ అయిన ఎవరు? పౌలు బ్రతుకులాడుకుంటూ మనం చూసాము దేవుని పెట్టారా. ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం దేవుని పెట్టారా. 2వ అధ్యాయము 12 దేవుని పెట్టారా. ఇప్పుడైనాడు, ఇందాక కాదు, 9 గంటలు కాదు, 10 గంటలు కాదు, ఇప్పుడైనాడు. అయినందుకు నా టైం 7 అయింది. ఎంత మీటింగ్ 7నా? టైం చూడమకుండా 6:30 అంట. దేవుడి స్తోత్రం. ఇప్పుడైనాను. ఎప్పుడు? నేను ముందే చెప్పాను కదా, కాశీలో గోంగారు అట్టుకొచ్చాడండి. నేను 2 మొక్కలు బాధ చేసినప్పుడు రేపు పొద్దున దేవుడు అడిగితే, ఏరా చిన్నప్ప నువ్వేమో ఫ్లైట్ దిగావా, ఏలూరు వెళ్ళావా, బిషప్ హౌస్లో బాగా మెక్కావా, మధ్యలో అక్కడ ఎక్కడ వసంత మందరికి వెళ్ళావా, అక్కడ ఏంటి ఆయన ఇప్పించాను, అక్కడ నేర్పించాడు, అక్కడ బాగా తిన్నావా, మళ్ళీ ఒక ఇల్లు చూపించాను, అక్కడేమో ఆయన ఇల్లు ఇచ్చిన వారు పైపు 2 దమ్దం ఎగురుతుంది దేవుని పెట్టారా. నాకు అలాంటి పని కూడా అంత చక్కర పని ఇచ్చాను రా, స్నాక్స్ ఇచ్చారు, ఒక 2 సార్లు అవి బాదం పాలు పొచ్చి కుక్కలాగా తాగి తిని 3 ముక్కలు పోతే వస్తావా అని అక్కడ నేను చెప్తే నేనేమవ్వాలి చెప్పండి. నేను పాలు చేయగలను, గుడ్డి గదిని కాదు దేవుని బిడ్డలారా. మీకు అర్థమవుతుందా? గుడ్డి గది ఎవడ మేతాడు? అవునా? పాలు చేయగలరు. తిని దానికి పాలువి తగిన జీతం అందిస్తారు దేవుని బిడ్డలారా. దేవుని చదువు మాట ఇస్తాను, చదువమ్మా. మొదటి మాట, మొదటిగా ఇప్పుడైనాను, ఇప్పుడు అక్కడ వెళ్ళండి, అక్కలారా, అన్నయ్య, బాబాయ్. ఇదే కాలం వేసవకాలం. నిజమే, అయ్యగారు చెప్పారు. అంత్యకాలం అని చెబుతూ ఉంటే జీన్ ప్యాంట్లు, సెల్ ఫోన్లు. అమ్మాయి ఏమో ఎక్కడ వెళ్తున్నారా? ఓకే ఉండవే అమ్మాయి దొంగని లేవండి. ఎందుకన్నావు? ఈ రోజులు మా రోజులు మా బాబు బెల్టించుకుంటూ పారిపోవడమే. మళ్ళీ సాయంత్రం పత్రం లేదు, మళ్ళీ తొప్పరానికి ఎప్పుడు అంటే ఆ పెంటన వాళ్ళ అమ్మ పడకుండా అది ఏంటనే. ఇప్పుడు అలాగా ఈయన రాడు, మళ్ళీ అమ్మ ఏడుతుంది, నాన్న ఏడుతాడు. అనేస్తారు అన్నమాట. వీడు ఎప్పుడు వస్తాడో అప్పుడు వస్తాడో, ఏం చేసుకుంటాడో. తల్లిదండ్రులు ఉరికించి అన్నారు దేవుని పెట్టినారు. తల్లి తండ్రిని పెట్టిలో ఉరికించి అన్నారు.
కూతుళ్ళు వరికెత్తున్నారు, కొడుకులు వరికిచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు భయపడిపోతున్నారు దేవుని బిడ్డలారా. భయపడిపోయి ఎవరో చెప్పుకుంటారు తెలుసా? అయ్యగారండి, సల్మన్ అయ్యగారండి, మాట్లాడు అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారండి అమ్మగారండి అన్నప్పుడు మాట్లాడుతూ తల్లిగారు ప్రార్థన చేయండి. దేవుడు కూడా ఏడ్చాడు మన గురించి. యెషయా గ్రంథం మొదట చేయని ఒక మాట ఉంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలు పెంచాను, పెద్దవారిని చేశాను. కూర్చోండి అయ్యగారు. పిల్లలు పెంచాను, పెద్దవారు చేశాను, గొప్పవారిని చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఎత్తు తన కామంతులు ఎరుగును, గాఢ సొంతవాని దొడ్లు ఎరుగును. అది అక్కడ కింద తిట్టట్లేదు సార్, నా పిల్లలకి తిరుగులేదు అంటున్నాడు దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం. ఏమండి మీ అబ్బాయి టీచర్ అమ్మగారు, మీ అబ్బాయి ఏంటంటే బాబా అదేంటి ఆ వంకాయ కూడా అంతా తెగ తిరిగేస్తాను ఏంటి బాబా అంటే ఎత్తి ఎత్తన గోడలు దించేస్తాడని చెప్పింది ఒక ఆవిడ. ఇప్పుడు అంది, కాదమ్మా మా అబ్బాయి ఆ సుగుణమ్మ పంతులు అమ్మగారు అబ్బాయి జతట్టు పాడైపోయాడమ్మా. అర్థమవుతుందా? సొంతంగా పాడవలేదంట, ఆ పంతులు అమ్మగారు అబ్బాయి జతట్టి ఇది పాడైపోయాడంట. చూసారా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఎవరో తోసేస్తామంతే. ప్రభువు కూడా అంటున్నాడు, ఆకాశం ఆలకించు, బాగా చెప్పుకోండి, భూమి చెవియొగ్గు, పిల్లలు పెంచాను, పెద్దవాళ్ళు చేశాను, గొప్పవాళ్ళు చేశాను, వారు నా మీద ఎలా తిరగబడ్డారు. ప్రార్థన చేయక, ఏం చేయక, ప్రార్థన చేయక. తాత వెళ్ళాడు, ఒక తాత, ఓ ముసలి తాత. డాడీ మీ పేరండి? సుందరరావు గారు అండి అయ్యగారు. ఆయన ఎవరు చెప్పండి? నోవాహు. కాసేపు అనుకుందాం, డాడీ నాకు నోవాహు. నోవాహు తాత అన్నాడు, నోవాహు నువ్వు వెళ్ళబ్బాయి, ఇదిగో ఈ ఊరు పాత ముప్పారు, కొత్త ముప్పారు, దాని అంతలో ఉన్నారు అయ్యగారు, కొత్తూరు, దాని అంతలో వంగగుడు, ఈ పక్కన ఊరుంది, ఊరు ఊరాయిగుడు కాదు ఇక్కడండి, పాలగూడెం ఉంది, పాలగూడెం, తాళ్ళగూడెం, విశాఖపట్నం, ఇది ఏలూరు, గీలూరు పక్కన వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ఇంకా పక్కన ఆ సాగులూరు చర్చ ఉంది, అక్కడ ఎక్కడో బ్రిడ్జి పక్కన ఏంటండి ఇవన్నీ కలిసి సువార్త చేయమంటే ఈ పెద్ద వెళ్ళిపోయి, ఒరే అన్నలారా, తమ్ముళ్ళారా, చిన్నాని కొడుక, పెద్దనాని కొడుక, రండి రండి రా బాబోయ్, ఆ ప్రభు చెప్తున్నాడు రా, మీరు ఆయన మాట్లాడిపోతే సువార్త పోతే మీరు నాశనం అయిపోతారంటే రండి రా బాబు అన్నాడు. ఏ నెల అని తెలుసా? మే నెల. ఏ నెలని? మే నెలలో నోవాహు తాత సువార్త చెప్తుంటే ఇడుగు ఇరుగులో అయిపోయిందిరా, వర్షం పడిపోద్దంట, వడగాలు పడిపోతాయంట. మా తాతగారి స్క్రూలు అయిపోయిందని పాత ముప్పారు నుంచి కొత్త ముప్పారు వెళ్ళిపోయారంటే ఈయన బాగు చేస్తుంటే కొత్త ముప్పారు నుంచి అటు పారిపోయింట. ఎదురుగుండి ఎవడో కనపడేవాడు కాదు దేవుని పెట్టారు. ఇవన్నీ వెనకపోనే, వెన్నయ్యి వెనకపోని, ముత్యాలు పోచుకుంటూ వెళ్ళిపోయాడు, సువార్త చాటుకుంటూ వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. నోవాహు తాత ఒక్కడ కూడా వినలేదు దేవుని బిడ్డలారా. ఒక సంధ్యాసనంలో ప్రభు దిగాడు ఆకాశం నుంచి, నోవాహు అని పిలిచాడు. చిత్తము తండ్రి బాగున్నావా? అలిసను, నేనెందుకు కలిసిపోతాను ప్రభా, నువ్వు నా రాజువు, వాడు కట్టించుకో, వాళ్ళు నీవును నీ ఇంటి వారు వాడు తయారు చేయించాడు. వాళ్ళు ఒక ఆయన అందరు వెళ్ళిపోయారు. ఆయన ఎంత తెలివినాడు చూడండి. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాడు తాళం బిగించుకుని తాళం జేబులు వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మే నెల. ఏ నెల? మే నెల. అప్పుడు ఇప్పుడంటే ఏమన్నా మే నెల ఎక్కడ పడుకునేవారు పూర్వం? అయ్యగారు మీరు చెప్పండి. బయట మంచాలు వేసి, కుక్కు మంచాలు, అవునా, నొలక మంచాలు, కుక్కు మంచాలు వేసుకుని మే నెల ఉసి వస్తుంది. ఆ ఇసుగారు ఉంటాయి కదా, టాటా ఇసుగలతో ఇలా ఊదుకుంటా ఆ బయట అందరూ వేసుకున్నారంట. చిన్న చిలుకు కానీ బయలుదేరట నిన్నట్లాగా. ఎలాగా? నిన్నట్లాగా. నేను వచ్చిన దగ్గర ఇక్కడ రాలేదు, అక్కడెక్కడ కూర్చున్నారు కదా, ఎల్లు ఎక్కడో చినుకులు బయటక ఈ లోన మంచాలంట. ఎక్కడికెళ్తే బయట మంచాలు లోపలికి వెళ్ళిపోయినాయి. లోపలికి వెళ్ళిపోయినాక ఆ చల్లని గాలికి వర్షం కూర్చున్న ఆ గాలికి ఆ మట్టి ఏ వాసన వస్తుంది? చక్కని వాసన, తినలేని వాసన వస్తుంది. ఆ వాసన అమ్మాయి అనుకుంటా ఇవన్నీ లోపల మంచాలు వేసుకుని హాయిగా పడుకున్నారట దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. పడుకున్నాకంట ఆకాశ వాకిళ్ళు మధ్యరాత్రిలో దేవుడు ఇప్పేశాడట దేవుని బిడ్డలారా. చూడండి, మిల్లు ఉంటుంది కదా, బియ్యం మిల్లు ఉంటుంది కదా, చిన్న మిల్లులు, అది ఎలాగంటే దాన్ని లాగుతారు కదా, అలా మొత్తం ఆకాశంలో ఇప్పేసి ఎంతెంత లావు చినుకులు పడిపోయి దేవుని బిడ్డారా వర్షమంతా రోడ్లు తలుచుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోయి నీళ్ళు దేవుని బిడ్డారా. ఒక ఆయన అంట వాళ్ళ భార్య కొయిటా పరుపు తెచ్చిందంట. ఏ పరుపు? కొయిటా పరుపు. కాళ్ళు చాపుకొని నిద్రపోతారంట. ఇలా చెయ్యంట, ఇలా అన్నాడంట. కింద ఏం తగిలింది? అప్పుడు అమ్మయ్య నా భార్య ఎంత గొప్పదో, పిల్లాడి ప్రమాణం ఎంత బాగా గుర్తుంచుకుందో, భార్య లాగా కాకుండా. ఇంకా ఎవడు? మన తాత ఎవడు? మన తాత, ఆ తాత
లోతు తాత భార్య కాకక్కడగా నా భార్య మాకు మంచి లోతే ఇంత గుడుగుతో పెట్టేసింది మా ఆవిడ ఎంత గొప్పదో అనుకున్నాడంట. ఇంకా కాసేపు పోయినాక ఈ చెయ్యి అంట ఇలాగందంట, ఈ చెయ్యికి నీళ్ళు తగిలి అంట అనుకుంటు నా భార్య ఎంత గొప్పదయ్యా, ఈ పక్కన మంచిది అయితే ఈ పక్కనే, ఆ పక్కన ముంచుకుంటాడని మా ఆయన మేము పెట్టినాడు, మా ఆవిడ పెట్టింది అనుకుంటా. గుణవతైన భార్య దొరుకుతా అరుదు అట్టిది ఆలిముచ్చు మేలు ముచ్చు కూడా 20 పొగుడు కొట్టాడు. ఏం పెట్టారా కాసేపు పోయినా కానీ పరుపు పైకి లేచిందంట, పైకి పర్లేదు అమాంతంగా దిగాడంట. దేవుని పెట్టారా దిగితే పీకిలో నీళ్ళు వచ్చినాయంట. ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? నోవాహు తాత జ్ఞాపకం వచ్చాడంట. తాత గ్రామంతా కూడా, ఎందుకంటే నోవాహు తాత అందరూ కూడా బంధువులే, అందరూ బంధువులే కనుక తాత ఎక్కడున్నావు తాత, నేను ఎవరో తెలుసా, మీ అన్నయ్య మరిది గారు తోడుకోడు కూతురు తాత చెప్తారు కదా. ఎంత బాగున్నాయో ఒకవేళ ఈ ముసలైన అద్రాకాడైనా తీసేసి తలుపులు ఏమవుతారు, వాళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకని దేవుని బిడ్డలారా ఆయన తాళాలు పట్టుకెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుండని సమాధానకర్త తాళవేసిన పట్టుకెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా 8 లక్షల మంది పక్షులు ఉబ్బుపోయినాయి. దేవుని చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా చూసారా, సువార్త వినలేదు, దేవుని మాటలు వినలేదు, దేవుని దగ్గర రాలేదు. దేవుని బిడ్డలారా పెద్ద బాధ వినలేదు. దేవుని బిడ్డలారా ఎలా ఉంటుంది బ్రతుకు? నా బ్రతుకు ఎలా ఉంది? ఒక బిషప్ లోపల కూర్చున్నాను అనుకో, నేను మామూలు కూర్చోవచ్చు. ఏడు కూతురు భోజనం చేస్తారు మేడ వెళ్ళిపోయినట్టు మీరు కింద నేను చావచ్చు. దేవుని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎలా నీకు అన్ని ఇస్తే ధనమెచ్చి మదమెచ్చి కూర్చున్నావా సువార్త కలగకుండా అంటే నేనేం చెప్పాలి? మరి నాట్ వచ్చి మీకు రావాల్సిందే. దేవుని బిడ్డలారా నేను ఉండొచ్చు, మా హైదరాబాద్ ఉండొచ్చు, నేను కేరళలో ఉండొచ్చు. దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చేసాడు, అని ఇచ్చాడు. ఏది కావాలంటే అది ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా కానీ నేను ఆయన నామం ప్రకటించకపోతే మాత్రం దేవుని బిడ్డలారా బ్రతుకంతా సున్నా అయిపోతుంది. దేవుని బిడ్డలారా కనుక ఈవిడ అంటుంది ఇప్పుడైనాడు నిన్న లేదు మన లేదు. లాస్ట్ మాట ఎంత వినండి. అన్నయ్య అక్కయ్య బాబాయ్ తమ్ముళ్ళారా మీకు దండం పెట్టని చెప్తున్నాను, మీ అన్నగా చెప్తున్నాను, బాబాయ్ నీ కొడుక చెప్తున్నాను, పెంచాలని నీ యొక్క కొడుక చెప్తున్నాను, ఒరే చింతాలని నీ అన్నయ్యగా చెప్తున్నాను. వాక్యం వినండి. ఇది నాకు ఇప్పుడైనాడు కన్నీరు విడిచి దొరికితో మనస్పూర్వకముగా తిరిగి అందుకో రండి. ఇది యెహోవా వాక్కు. దేవుడు యెహోవా ఎలాంటి వాడండి బాబాయ్? ఎలాంటి వాడు? అందరు చెప్పండి. కరుణ. అందరు చెప్పాలి. కరుణ వాత్సల్యం గలవాడు, కరుణ వాత్సల్యం గలవాడు, కరుణ వాత్సల్యం గల కృపా సత్య సంపూర్ణుడు. అందుకమ్మా శాంతమూర్తియో అంత కృప వేరు, అత్యంత కృప వేరు. కృప అంటే అత్యంత కృపవే. దేవుడు లోకమును ఎంత దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఎట్టి పశువుగా నీకు ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా తన ఏకైక కుమారుణ్ణి నీకు ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా ఎవరి కోసం? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం, ఎందుకోసమో ఈ సిలువయాగము, యూదులు పెట్టిన బాధకు నీవు చల్లడిల్లావా, యేసు దుమ్ము చిల్లావా, ముఖాము మీద బొమ్మి వేసి హేళన చేశారా, నిన్ను హేళన చేశారా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం, ఎందుకోసమో ఈ సిలువయాగము. నా ప్రియుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా కరుణ వాత్సల్యం గలవాడినమ్మా, శాంతమూర్తినమ్మా, మీకు చేస్తున్న కీడు చేయని మీ పట్టణాన్ని కాపాడుతాను, మీ బిడ్డలు కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీ కుటుంబాన్ని రక్షిస్తాను, మిమ్మల్ని రాజ్యమో తీసుకువెళ్ళిపోతాను. అందుకని 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని లెంట్లో దేవుని బిడ్డలారా ప్రపంచానికి సువార్తను పంపించాడు. దేవుని బిడ్డలారా
మన ఊరు వచ్చింది ఎవరండి? మన దేశంలో మన ఊరు ఎవరైనా అతని పేరు తోమా వచ్చాడు దేవుని బిడ్డ. తోమా వచ్చి మెడ్రాస్లో సువార్త తెలుసాక మా ప్రాంతం కేరళ వచ్చారు ఆయన. మా ప్రాంతం కేరళ వచ్చినాక దేవుని బిడ్డారా తను మెడ్రాస్కి వచ్చారు ఆయన. మెడ్రాస్కి వచ్చినాక దేవుని బిడ్డారు ఒకటి జరిగింది దేవుని బిడ్డారా. ప్రార్థన చేసుకుంటున్న గుహలో ప్రార్థన చేసుకుంటున్న దేవుని బిడ్డారా కొంతమంది బ్రాహ్మణులు వీడితో పొడిసి చంపేశారు దేవుని బిడ్డారు తోమా. ప్రభు అన్నారు శిష్యులతో, బిడ్డలారా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని 11 మంది శిష్యులు చెప్పారు దేవుని బిడ్డలారా. యోధ చనిపోయినప్పటికే 12 మంది శిష్యులు కూడా 12 రాష్ట్రాల దేశాలు వెళ్ళారు దేవుని బిడ్డలారా. తోమా ఇండియా దేశానికి వచ్చి ప్రాణం అర్పించాడు దేవుని బిడ్డలారా. తండ్రి మాట విన్నాడు, యేసు మాట విన్నాడు, నా తండ్రి మాట వింటారని ఇండియా తీసుకొచ్చి ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు దేవుని బిడ్డలారా. ఒకరు పేతురు సిలువుని తలకిందులుగా సిలువు వేశారు, ఒక అతను నువ్వులు వేగించారు. 12 మంది 12 రకాలుగా చనిపోయారు దేవుని బిడ్డలారా. సువార్త ప్రకటించి మమ్మల్ని తయారు చేశారు దేవుని బిడ్డలారా. మేమందరూ యేసుకులం యాజకులం దేవుని బిడ్డలారా. కడసారిగా వింటూ యేసు ప్రభు వారు కూర్చున్నారు గచ్చిపోయిన తోటలో. ఒక పేడ గదిలో కూర్చొని అందరినీ కడసారా చూశాడు. ఎలాగంటే నేను తొలిసారి రోమ్ వెళ్తున్నప్పుడు ఎరుసలేం వెళ్తున్నప్పుడు ఏడ్చాను, నేను ఫ్లైట్ ఎక్కడ చచ్చిపోతానని. జానుమూల్ గారి బిషప్ తండ్రి గారు, ఏలూరు బిషప్ తండ్రి గారు సుమారు నా కోసం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టారు తండ్రి గారి చదువుకి. నేను ఫ్లైట్ ఎక్కడంటే తాడుచ్చి కొట్టాడు, వెళ్ళో చదువుకోవాలి వెళ్ళాలి, ఎరుసలేం ఎంతమందికి బాకీ వెళ్ళరా అని చెప్పారు దేవుని బిడ్డలారా. ఎరుసలేంలో 13 సంవత్సరాలు 9 నెలల 16 రోజులు చెప్పులు ఎక్కడ చదువుకున్నాం దేవుని బిడ్డలారా. అక్కడ అడ్మిషన్ చేశారు. యేసుప్రభు గచ్చిమన్ తోటకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ ఈ లోకం వెళ్ళిపోతున్నాను, ఈ లోకం చెడిపోతాను తండ్రి దగ్గర శిష్యుని చెప్పి గచ్చిమన్ తోటలో ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడు దేవుని బిడ్డలారా. ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు యువతాంతకు ముందు వెళ్ళాడు దేవుని బిడ్డలారా. ఆ రాడు వారు వచ్చాడు. గచ్చిమన్ తోటలో ప్రభు మోకంది ప్రార్థన చేసుకుండగా ఆయన ముందు పెట్టాడు. యేసు ప్రభు వారు, యూదా యూదా విడిపిస్తే మొత్తం అప్పగిస్తాను పెడుతున్నావా యూదా, డబ్బులు సంచి నీకు ఇచ్చాను యూదా, ఇది నీకు న్యాయమో? గడగడ వణికెను యేసు ప్రభువు, గడగడ వణికెను యేసు ప్రభువు, నీ ప్రాణ జ్వాలను చేసి నీ రక్తం నూనెగా పోసి పాపము తొలగించి నావా, దీపము వెలిగించి నావా, దీపము వెలిగించి నావా. ఎర్రని అంగి తొడిగిన నీకు, ఎర్రని అంగి తొడిగిన నీకు, పుల్గొత కొండ వరకు సిలువను మోపెరా, చేతులు మేకులు కొట్టిరయ్యో, గడగడ గడగడ వణికెను యేసు ప్రభువు, గడగడ వణికెను యేసు ప్రభువు, నీ ప్రాణం జ్వాలను చేసి, నీ ప్రాణం జ్వాలగా చేసి, నీ రక్తం నూనెగా పూసి పాపము తొలగించి నావా, దీపము వెలిగించి దీపము వెలిగించి. మహాదేవ జనాలు ఇలాంటి మందిరానికి ఈడ్చుకుంటూ వెళ్ళారు, నడిపించుకుంటూ తీసుకెళ్ళదండి. ఆ దారుణంగా ఉన్న చిక్కుముగ్గు రాడుతో రక్తం అంతా శరీరం చీల్చిపోయింది దేవుని బిడ్డలారా. పిలాతు మందిరికి వెళ్ళి పిలాతు అంటాడు, 30 డబ్బులు కొట్టి విడిచిపెడతారంటే కాదు కాదు సిలువ ఇవ్వమన్నారు. పిలాతు ధర్మపత్రి ఆయన భారించండి నీతి మంత్రులు దొరికి వెళ్ళము. వాళ్ళ యొక్క ప్రార్థనానికి దేవుని బిడ్డలారా ప్రభువారు సాగుటానికి లోక పాపలు మోసే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు కనుక ఆడ 30 దెబ్బలు కొట్టి ఒకటంటే ఒకటా అలా నిలబడ్డారు దేవుని బిడ్డలారా. భారమైన సిలువ, యేసు ప్రభువు సిలువ వేసింది ఏమో తెలుసా? సిద్ధిసార్ కుమారు.
ఓడ తయారు చేసింది ప్రభు, మోసింది మందసం చేసింది సిద్ధిసారపు మాను దేవుని బిడ్డ. 3 టన్నులు. ఏ టన్నులు? 3 టన్నులు అంటే 3000 కేజీలు. కానీ లోక పాపము, దేవదాసాయి గారు అంటారు, లోక పాపములు మోసుకునే ఆ దేవుని గొర్రె పిల్ల ఈ సిలువ, భారమైన సిలువను పెట్టి ప్రభుని మొయ్యమంటున్నప్పుడు ఆ భారమైన సిలువ కొట్టింది గెద్ద గోర్లు ఉంటాయి చూడండి, గెద్దలో ఒక ముళ్ళు ఉంటాయి కదా గారు, ఇలా లాగుతుంటే గమనించారు కదా. అంటే సిద్ధిసారపు మాన్ని హీబ్రూ భాషలో తుమ్మకర్ర అంటారు. అయ్యా తుమ్మ కర్ర మందసం చేసింది దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇది మోసుకెళ్తుంటే దేవుని బిడ్డలారా, సిలువ మోయలేక ప్రభువారు 14 సార్లు పడిపోయారు. ఎన్నిసార్లు అండి? 14 సార్లు ప్రభువారు పడిపోయారు. ఈ లోపు దేవుని బిడ్డలారా ఎవరో చెప్పారు వాళ్ళ అమ్మకి. ఎవరమ్మకి? యేసు ప్రభు తల్లికి చెప్పారు. స్పీడ్గా వచ్చింది, ఇలా చూసింది, వెళ్ళిపోతుంది కాదని. ఎందుకు? స్వరూపము లేదు. గుర్తున్న యేసు ప్రభు సిలువ మోయలేక. ఈ లోపు దేవుని బిడ్డలారా తల్లి వచ్చి ఇలాగ తీసిన దేవుని బిడ్డలారా తన కొడుకి ఏడ్చింది దేవుని బిడ్డలారా. ఖ్యాతుడి గతి ఆయనను తన కంటని రొలుకించు మరి అను చూతమా, మాతను చూతమా, స్నేహితులారా చూతమా, మాతను చూతమా. ఖ్యాతుడి గతి ఆయనను తన కంటని రొలుకించు మరి అను చూతమా, మాతను చూతమా. అమ్మాయి కాడు పట్టుకుంటుంది, అయ్యా మీకు దండం పెడతానయ్యా, నా కొడుకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చాడయ్యా, ఆ గుడ్డివాడిని నడిపించాడయ్యా, ఆ పోత కాలు చేతులు గల వాడిని లేవనెత్తాడయ్యా. నా కొడుకు ఎలాంటి తప్పు చేయని ఎంతమందికి దండం పెట్టింది తెలుసా దేవుని బిడ్డలారా? నీ కొడుకు తప్పు చేస్తే నీవు ఎవరైనా రాజు గారు కొడుతుంటే నీవు వెళ్ళి ఆ ఆపకుండా ఉంటావా దేవుని బిడ్డలారా? ఆ తల్లి ఎంతమంది బ్రతుకులు ఆడుకున్నా కానీ ఆ నిష్ప్రయోజనం అయిపోయింది. యేసు ప్రక్క నడవటానికి మాత్రం దేవుని బిడ్డలారా అంత చోటిచ్చారు. నడుచుకుంటూ వెళుతుంటే యేసు ప్రభువు సిలువ కొండకి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా వెళ్తుంటే ఖాళీకి వెళ్ళారా? వెనుక నుంచి తల్లింది ఒకరు, తన బొమ్మ పైన రొమ్మెల్ది మరి ఒకరు. వెనుక నుంచి తల్లింది ఒకరు, తన బొమ్మ పైన రొమ్మెల్ది మరి ఒకరు. చేసినారు పరిహాసమాడు ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే.